వెల్కమ్ టు హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్. దిస్ ఈజ్ ఎంకే రెడ్డి. మనం ఈరోజు ఎన్విరాన్మెంట్కి సంబంధించిన క్లాసెస్ చూద్దాం. ఓకే, ఓకే. ఇప్పుడు ఇక్కడ ఎన్విరాన్మెంట్ గురించి చూస్తున్నాం. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. ఎన్విరాన్మెంట్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఎన్విరాన్ అంటే అర్థం ఏంటంటే సరౌండింగ్స్ అని. ఎన్విరాన్మెంట్ అంటే అర్థం ఏంటంటే, ఎన్విరాన్ అంటే అర్థం ఏంటంటే సరౌండింగ్స్ అనే అర్థాన్ని ఇస్తుంది. ఓకే, ఇక్కడ టు స్టడీ ఆఫ్ సరౌండింగ్స్ అని అర్థం. టు స్టడీ ఆఫ్ సరౌండింగ్స్. టు స్టడీ ఆఫ్ సరౌండింగ్స్, చుట్టూ ఉన్నదాన్ని చదవడమే మనము ఎన్విరాన్మెంట్గా చెప్తాం. ఇక్కడ ఎన్విరాన్ అదేవిధంగా టు స్టడీ ఆఫ్ సరౌండింగ్స్గా సింపుల్గా చెప్తాం. ఇక్కడ ఎన్విరాన్మెంట్లో అబయోటిక్ అండ్ బయోటిక్ ఉంటాయి. అబయోటిక్ అండ్ బయోటిక్. ఇక్కడ అబయోటిక్ అంటే నాన్ లివింగ్ థింగ్స్. అదేవిధంగా బయోటిక్ అంటే లివింగ్ థింగ్స్గా చెప్తాం. ఓకే, ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంటే ఆ సింపుల్గా అర్థం ఏంటంటే, ఎన్విరాన్ అంటే అర్థము టు సరౌండింగ్ అంటే చుట్టుప్రక్కల అని అర్థం వస్తుంది. టు స్టడీ ఆఫ్ సరౌండింగ్స్ అని. మన సరౌండింగ్స్లో ఏముంటాయి? ఖచ్చితంగా నాన్ లివింగ్ థింగ్స్ ఉంటాయి, లివింగ్ థింగ్స్ ఉంటాయి. అంటే ఇక్కడ అబయోటిక్ అంటే జీవం లేనివి, వాటర్ కావచ్చు, ఇక్కడ ఎయిర్ కావచ్చు, సన్లైట్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు నాన్ లివింగ్ థింగ్స్గా చెప్తాం. ఇక్కడ బయోటిక్ అంటే మనకి ఇక్కడ గ్రాస్ కావచ్చు, హ్యూమన్ కావచ్చు, అనిమల్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ విచ్ ఆర్ లైవ్ ఈజ్ కాల్డ్ బయోటిక్గా చెప్తాం. ద కాంబినేషన్ ఆఫ్ అబయోటిక్ అండ్ ద బయోటిక్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎన్విరాన్మెంట్. అంటే ఎన్విరాన్మెంట్లో ఫిజికల్ ఎన్విరాన్మెంట్, అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అని కూడా ఇక్కడ మనము సింపుల్గా చెప్పొచ్చు. ఓకే, ఎన్విరాన్మెంట్ అంటే సరౌండింగ్స్లో ఉన్నదాన్ని చదవడము అని అర్థం. ఓకే, ఫిజికల్ అంటే ఇక్కడ అబయోటిక్ అని, అదేవిధంగా బయోలాజికల్ అని. ఫిజికల్ అండ్ బయోలాజికల్ కూడా సింపుల్గా చెప్పచ్చు. లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్గా చెప్పచ్చు. అబయోటిక్ అండ్ బయోటిక్ అని చెప్పచ్చు. అదేవిధంగా ఫిజికల్ అండ్ బయాలజికల్ అనే వర్డ్ కూడా సింపుల్గా ఎన్విరాన్మెంట్కి మనము సింపుల్గా ఉపయోగించవచ్చు. ఓకే, ఇప్పుడు మనము ఎకాలజీ చూద్దాం. ఓకే, ఇప్పుడు మనము సింపుల్గా ఎకాలజీ చూద్దాం. ఎకాలజీ అంటే జీవావరణ శాస్త్రం అంటాం. ఎకాలజీ అంటే జీవావరణ శాస్త్రం అంటాం సింపుల్గా. జీవావరణ శాస్త్రం. ఇక్కడ జీవము అనేది ఉంది చూడండి. అంటే ఎకాలజీ అనేది జీవంతో ముడిపడి ఉంది అని అర్థం. ఓకే, ఇక్కడ మనం ఎన్విరాన్మెంట్ అంటే ఏమని చెప్పాం? ఖచ్చితంగా ఫిజికల్ అండ్ బయాలజికల్, లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ ఉండాలి. బయోటిక్ అండ్ అబయోటిక్ ఉండాలని చెప్పాను. అయితే ఇక్కడ జీవి, వాటి చుట్టూ ఉన్న సరౌండింగ్స్, జీవి వాటి చుట్టూ ఉన్న పరిసరాల మధ్య సంబంధం, జీవి పరిసరాల సంబంధం గల, జీవి పరిసరాల సంబంధం గల అధ్యయనాన్నే ఎకాలజీగా పిలుస్తాం. ఓకే, ఎకాలజీగా పిలుస్తాం. సింపుల్గా చూడండి, రిలేషన్
బిట్వీన్ ఏ రెండింటి మధ్య రిలేషన్ బిట్వీన్ ఆర్గానిజం అంటే ఏంటి ఇక్కడ జీవి అండ్ దేర్ ఎన్విరాన్మెంట్. ఒక జీవి వాటి చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ సంబంధం గల వారుండిటికి మధ్య రిలేషన్ బిట్వీనే మనము ఎకాలజీగా చెప్తాం. ఓకే, ద రిలేషన్ బిట్వీన్ ఆర్గానిజం అండ్ ద ఎన్విరాన్మెంట్ ఈజ్ కాల్డ్ ఎకాలజీగా చెప్తాం. అదేవిధంగా ఇక్కడ మనము సింపుల్గా చూస్తే ఇక్కడ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఆర్గానిజం అండ్ ది ఎన్విరాన్మెంట్ అని చెప్పాం కదా సింపుల్గా. ఇక్కడ రిలేషన్షిప్ బిట్వీన్ ఆర్గానిజం ఉంటుంది కదా, ఆర్గానిజంలో మనకు దేంతో ఇంటరాక్ట్ అవుతుంది అనేది చూస్తాం. ఓకే, ఒక జీవి వాటి చుట్టూ ఉన్న పరిసరాల మధ్య సంబంధం గల అధ్యయనాన్ని ఎకాలజీగా పిలుస్తాం. ఇక్కడ ఆ ఆర్గానిజం ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతుంది, రిలేషన్షిప్ బిట్వీన్ అంటే ఖచ్చితంగా ఏదో ఒక దాంతో ఇంటరాక్ట్ అనేది ఉండాలి. ఓకే, ఇక్కడ ఆర్గానిజం అనేది రిలేషన్షిప్ బిట్వీన్ అంటున్నాం కాబట్టి ఖచ్చితంగా సేమ్ స్పీసెస్తో అన్న ఇంటరాక్ట్ కావాలి. అదేవిధంగా ఇక్కడ సమ్ అదర్ స్పీసెస్ ఒకే జాతితో అన్న ఇంటరాక్ట్ అవుతుంది, లేదా సమ్ అదర్ స్పీసెస్తో అన్న ఇంటరాక్ట్ అవుతుంది. దాన్నే మనము ఇక్కడ ఎకాలజీగా సింపుల్గా చెప్తున్నాం. అంటే ఒక జీవి, ఆర్గానిజం అండ్ దేర్ ఎన్విరాన్మెంట్, రిలేషన్షిప్ బిట్వీన్ ఆర్గానిజం అండ్ దేర్ ఎన్విరాన్మెంట్, ఇంటరాక్షన్ విత్ సేమ్ స్పీసెస్ ఆర్ అదర్ స్పీసెస్గా చెప్తాం. అంటే ఒక జీవి పర్యావరణంతో ఏ విధంగా సంబంధం కలిగి ఉంది అని చెప్పేది ఇక్కడ మనం ఎకాలజీగా చెప్తాం. ఓకే, ఇక్కడ ఎకాలజీ అనేది మనకు 2 గ్రీక్ వర్డ్స్ నుంచి రావడం జరిగింది. 2 గ్రీక్ వర్డ్స్ నుంచి మనకు ఎకాలజీ అనేది డిరైవ్ అవ్వడం జరిగింది. ఇక్కడ బాగా చూస్తే ఓయికోస్, అదేవిధంగా లాజీ. ఓకే, ఎకాలజీ అంటే 2 గ్రీక్ వర్డ్స్ నుంచి మనకు ఎకాలజీ అనేది మనకు డిరైవ్ అయింది. ఇక్కడ ఓయికోస్ అంటే హోమ్ లేదా డ్వెల్లింగ్ ప్లేస్ అంటాం. హోమ్ లేదా డ్వెల్లింగ్ ప్లేస్గా చెప్పడం జరుగుతుంది. లాజీ అంటే స్టడీ అని చెప్తాం. ఓకే, ఓయికోస్ అంటే అర్థం ఏంటి, హోమ్ అని అర్థం. లాజీ అంటే స్టడీ అని అర్థం. ఓకే, ఇక్కడ మీరు సింపుల్గా చూస్తే ద స్టడీ ఆఫ్ ఆర్గానిజం అట్ దేర్ హోమ్ అని చెప్పొచ్చు కదా. ద స్టడీ ఆఫ్ ఆర్గానిజం అట్ దేర్ హోమ్. సింపుల్గా చూడండి, ఎకాలజీ అనే వర్డ్ 2 గ్రీక్ వర్డ్స్ నుంచి మనకు డిరైవ్ అయిందని చెప్తున్నాం. ఇక్కడ ఓయికోస్ అంటే హోమ్ ఆర్ డ్వెల్లింగ్ ప్లేస్ అంటే నివసించే ప్రాంతము అని అర్థం. స్టడీ, లాజీ అంటే స్టడీగా చెప్తాం. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ద స్టడీ ఆఫ్ ఆర్గానిజం అట్ దేర్ హోమ్, ఒక ఆర్గానిజము తను నివసించే ప్రాంతాన్ని బట్టి చెప్తాము అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ. ద స్టడీ ఆఫ్ ఆర్గానిజం అట్ దేర్ హోమ్ అనేది మనకు ఎకాలజీ అనే దానికి మనకు ఓయికోస్ ప్లేస్ స్టడీగా చెప్తాం. హోమ్ ఆర్ డ్వెల్లింగ్ ప్లేస్ చెప్తాం. లాజీ అంటే ఇక్కడ స్టడీ అని చెప్తాం. సింపుల్గా ద స్టడీ ఆఫ్ ఆర్గానిజం అట్ దేర్ హోమ్ అని చెప్తాం. ఓకే, ఇక్కడ ఒక ఆర్గానిజం గురించి తన ఇంట్లోనే అంటే ఆ జీవి నివసించే ప్రాంతంలోనే దాని యొక్క స్టడీ గురించి చెప్పేదే ఓయికోస్ ప్లస్ లోగో అని చెప్పడం జరిగింది. ఇక్కడ దీన్ని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే ఇక్కడ ఎర్నెస్ట్ ఈయన 1868లో మనకు చెప్పడం జరిగింది. ఈయన మనకు జర్మన్ బయాలజిస్ట్. ఓకే, ఎకాలజీ అంటే సింపుల్గా ఓయికోస్ ప్లస్
ఇక్కడ లాజీ అంటే ఇక్కడ స్టడీ, ఓయికోస్ అంటే హోమ్ ఆర్ డ్వెల్లింగ్ ప్లేస్గా సింపుల్గా చెప్తాం. సో ఇక్కడ ద స్టడీ ఆఫ్ ఆర్గానిజం అట్ దేర్ హోమ్, ఒక ఆర్గానిజం తాను నివసించే ప్రదేశంలో స్టడీ చేస్తున్నాము అని చెప్పేదే ఎకాలజీగా ఎర్నెస్ట్ హెకెల్ గారు 1866లో మనకు డెఫినేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో సింపుల్గా అర్థమైంది కదా. ద స్టడీ ఆఫ్ ఆర్గానిజం అట్ దేర్ హోమ్ అని ఓయికోస్ ప్లస్ లోగో దానికి మనకు సింపుల్గా అర్థాన్ని ఇస్తుంది. ఓకే, అయితే ఇక్కడ ఎర్నెస్ట్ హెకెల్కు ముందు సో రీటర్ అనే వ్యక్తి, ఎర్నెస్ట్ హెకెల్కు ముందు రీటర్ అనే వ్యక్తి మనకు సో ఎథాలజీ అనే వడ్డించాడు. మనకు ఎర్నెస్ట్ హెకెల్ కంటే ముందు రీటర్ అనే వ్యక్తి సో ఎకాలజీ ప్లేస్లో ఎథాలజీ అనే దానికి సో మనకు చెప్పడం జరిగింది. ఇక్కడ ఆ తర్వాత కనుక్కునింది ఏంటంటే దీని యొక్క మీనింగు ఎకాలజీ కాదు, దీని యొక్క మీనింగు డిఫరెంట్ వస్తుందని చెప్పి ద స్టడీ ఆఫ్ అనిమల్ బిహేవియర్గా చెప్పారు. ద స్టడీ ఆఫ్ అనిమల్ బిహేవియర్. ఈయన రీటర్ గారు మనకు సో ఎథాలజీ అనేది ఎకాలజీగా డిఫైన్ చేయడం జరిగింది. కానీ కొద్ది రోజుల తర్వాత ఎథాలజీకి మనకు ద స్టడీ ఆఫ్ అనిమల్ బిహేవియర్ గురించి చదవడాన్ని ఎథాలజీగా చెప్తామని ఆ తర్వాత డిఫైన్ చేయడం జరిగింది. ఓకే, ఆ తర్వాత మనకు క్లిమెంట్స్ గారు ఏమని చెప్పారు అంటే ఇక్కడ సో సైన్స్ ఆఫ్ కమ్యూనిటీస్గా మనకు డిరైవ్ చేయడం జరిగింది. జీవ సమాజాల విజ్ఞానము అనేదాన్ని మనకు క్లెమెంట్స్ గారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత మీరు చూసుకుంటే యూజిన్ పి ఓడూమ్. ఓకే, సో ఈయన ఏమని చెప్పారు అంటే ద స్టడీ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ నేచర్. సో ఇక్కడ యూజిన్ పి ఓడూమ్ గారు మనకి ఏమని చెప్పారు డెఫినేషన్ అంటే ద స్టడీ ఆఫ్ స్ట్రక్చర్, నిర్మాణము, దాని యొక్క విధి, ప్రకృతి యొక్క నిర్మాణము మరియు దాని యొక్క విధినే మనము ఎకాలజీగా చెప్తామని ఇక్కడ మనకు యూజిన్ పి ఓడూమ్ గారు మనకి చెప్పడం జరిగింది. సో వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇప్పుడు చూస్తే అర్థమైంది కదా. సో ఈ మోస్ట్ ఇంపార్టెంట్ యూజిన్ పి ఓడూమ్ అనేది ద స్టడీ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ నేచర్ అనేది మనకి ఇక్కడ సో యూజిన్ పి ఓడూమ్ గారు మనకి ఇక్కడ డిఫినేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చూస్తే ఏన్షియంట్ ఫాదర్ ఆఫ్ ఎకాలజీ అంటే ఎవరు ఇక్కడ అంటే అలెగ్జాండర్ హంబోల్ట్. సో ఏన్షియంట్ ఫాదర్ ఆఫ్ ఎకాలజీ ఎవరు అంటే అలెగ్జాండర్ హంబోల్ట్ అని చెప్పాలి. అదే మోడ్రన్ ఫాదర్ ఆఫ్ ఎకాలజీ ఎవరు అంటే మోడ్రన్ ఫాదర్ ఆఫ్ ఎకాలజీ ప్రపంచం మొత్తానికి ఏన్షియంట్ ఫాదర్ ఆఫ్ ఎకాలజీ అంటే అలెగ్జాండర్ హంబోల్ట్ అని చెప్పాలి. మోడ్రన్ ఫాదర్ ఆఫ్ ఎకాలజీ అంటే మీరు ఆన్సర్ చేయాలి సో యూజిన్ పి ఓడూమ్. సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే యూజిన్ పి ఓడూమ్ మనకు డెఫినేషన్ ఏమి ఇచ్చారు, ప్రకృతి యొక్క నిర్మాణము అదేవిధంగా ప్రకృతి యొక్క విధి గురించి చదివేది మనకు ఎకాలజీ యొక్క మీనింగ్ అర్థం చెప్పడం జరిగింది. ఆయన ఇక్కడ మోడ్రన్ ఫాదర్ ఆఫ్ ఎకాలజీ యూజిన్ పి ఓడూమ్గా చెప్తాం. ఓకే, ఆ తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే ఏమని చెప్పారు ద స్టడీ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ నేచర్ అని చెప్పడం జరిగింది. ఓకే, ఆ తర్వాత ఇండియన్ ఫాదర్ ఆఫ్ ఎకాలజీ ఓకే, ఇక్కడ ఇండియన్ ఫాదర్ ఆఫ్ ఎకాలజీ ఎవరు అంటే రామ్దేవ్ మిశ్రా. ఓకే, రామ్దేవ్ మిశ్రాగా సో మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఏన్షియంట్ ఫాదర్ అంటే అలెగ్జాండర్ హంబోల్ట్. సో మోడ్రన్ ఫాదర్ ఆఫ్ ఎకాలజీ అంటే యూజిన్ పి ఓడూమ్.
అదేవిధంగా ఇండియన్ ఫాదర్ ఆఫ్ ఎకాలజీ అంటే రామ్దేవ్ మిశ్రాగా సో చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఎకాలజీ గురించి సింపుల్గా ఇంట్రడక్షన్ చూసాం. ఇప్పుడు ఎకాలజీ అలో మనకు ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఎకాలజికల్ హియరార్కీ. సో క్రమాన్ ఆర్డర్ అంటారు కదా, ఒకదాని తర్వాత ఒకటి ఖచ్చితంగా ఇది మనకు సో మెనీ టైమ్స్ మనకు సో అడగడం జరిగింది ఈ ప్రాసెస్ అనేది. సో మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఎకాలజికల్ హియరార్కీ. సో లివింగ్ ఆర్గానిజం ఇన్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ మనకు జీవి కాలానుక్రమం అంటాం కదా, సో ఆ విధంగా మనకు క్వశ్చన్స్ అనేటివి దీని మీద అడగడం జరిగింది. సో ఇక్కడ హియరార్కీ, ఎకాలజికల్ హియరార్కీ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎకాలజికల్ హియరార్కీ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి సో సెల్ ఉంటుంది, సెల్ తర్వాత టిష్యూ తర్వాత ఆర్గానిజం తర్వాత మనిషి ఏర్పడతాడు, ఇట్లుంటుంది కదా. సో ఇక్కడ హియరార్కీ అంటే అర్థం ఏంటంటే సో ఆర్డర్ అని అర్థం, అంటే ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది అని. అయితే ఇక్కడ సో మనకు ఒక జీవి నిర్మాణం ఏర్పడాలంటే ఖచ్చితంగా సో సెల్ ఉండాలి. సో ఇక్కడ సెల్లుల కలయికతోనే టిష్యూ ఏర్పడుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ టిష్యూ ఏర్పడడంతోనే మనకు సో ఆర్గానిజం అనేది ఏర్పడుతుంది. ఓకే, ఒక ఆర్గానిజంతోనే మనకు ఒక జాతి అనేది ఏర్పడుతుంది. బాగా గమనించాలి, మొట్టమొదటిసారిగా సెల్ అనేది ఏర్పడుతుంది. సో సెల్ తర్వాత మళ్ళీ మనకి టిష్యూ ఏర్పడుతుంది, టిష్యూ తర్వాత ఆర్గానిజం అనేది ఏర్పడుతుంది, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆ తర్వాత స్పీసెస్, జాతి అంటాం, జాతులు అనేవి ఏర్పడతాయి. ఆ తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే మళ్ళీ పాపులేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, పాపులేషన్. అదేవిధంగా కమ్యూనిటీ, సో ఆ తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఈకోసిస్టమ్, ఓకే. సో ఆ తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ చూసుకుంటే సో బయోమ్, సో ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ బయోస్పియర్. మీకు ఇందులో ఒక 4 వర్డ్స్ ఇచ్చి సో దాన్ని ఆర్డర్లో పెట్టమంటాడు. అసెండింగ్ నుంచి డిసెండింగ్ అయినా అడగచ్చు, మీకు డిసెండింగ్ నుంచి అసెండింగ్ అయినా అడగచ్చు, తక్కువ నుంచి ఎక్కువైనా అడగచ్చు, ఎక్కువ నుంచి తక్కువకైనా అడగచ్చు. ఫస్ట్ ఏంటి సెల్, టిష్యూ, ఆర్గానిజం, స్పీసెస్, అంటే కొన్ని స్పీసెస్ కలయికనే పాపులేషన్ అంటాం. పాపులేషన్ తర్వాత సో కమ్యూనిటీగా చెప్తాం. ఓకే, సో కమ్యూనిటీ గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ స్పీసెస్ అంటాం. కమ్యూనిటీ అంటే గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ స్పీసెస్ అంటాం. అదే కదా మనకు కమ్యూనిటీ అంటే ఇక్కడ గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ స్పీసెస్ అంటాం. సో ఆ తర్వాత పాపులేషన్, సో అక్కడ మనకి సెల్ తర్వాత టిష్యూ తర్వాత ఆర్గానిజం తర్వాత స్పీసెస్ తర్వాత పాపులేషన్ తర్వాత కమ్యూనిటీ తర్వాత ఈకోసిస్టమ్ తర్వాత బయోమ్ తర్వాత మనకి బయోస్పియర్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఒకసారి సెల్ అంటే అందరికీ తెలుసు, టిష్యూ అంటే అందరికీ తెలుసు, అదేవిధంగా ఆర్గానిజం అంటే కూడా అందరికీ తెలుసు. సో ఇక్కడ స్పీసెస్ ఏంటో చూద్దాం. స్పీసెస్ అంటే సో ఇక్కడ జాతి అని అర్థం, అంటే తమలో తాము అంతర్ప్రజానం చెందగల అని అర్థం. తమలో తాము అంతర్ప్రజానం చెందగల అంటే
సో ఇక్కడ ఏ అనే స్పీషీస్ ఉంది, సో మేల్. సో అదేవిధంగా బి అనే స్పీషీస్ ఉంది, మేల్. సో ఇక్కడ తమలో తాము అంతర్ప్రజానం చెందగల అంటే ఇక్కడ సెక్సువల్ కాంటాక్ట్ జరిగినప్పుడు సో తమలో తాము అంతర్ప్రజానం చెందినప్పుడే ఖచ్చితంగా కొత్త జీవికి సో మనకు బార్న్ ఇచ్చినట్లు. ఓకే, తమలో తాము అంతర్ప్రజానం చెంది సో వారికి సో కొత్త జీవికి సో మనకు మనుగడ ఇచ్చే విధంగా ఉండేది మనకి ఇక్కడ స్పీషీస్గా చెప్తాం. ఓకే, తమలో తాము అంతర్ప్రజానం చెందగల అంటే స్పీషీస్ జాతి అని చెప్తాం. సో ఇక్కడ మీకు సింపుల్గా దానికి అర్థమయ్యేదానికి మాత్రమే చెప్తున్నాను. సో దాని డెఫినేషన్స్ ఏం అడగరు, ఆ విధంగా చెప్తే మీకు ఎక్కువ రోజులు గుర్తుంటుందని చెప్తున్నాను. అయితే ఇక్కడ మీకు ఎకోసిస్టమ్ కమ్యూనిటీ అంటే చెప్పాను కదా, గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ స్పీషీస్ అని. ఓకే, భిన్న జీవజాతుల సముదాయం అని చెప్పడం జరిగింది కమ్యూనిటీ అంటే. ఆ తర్వాత ఎకోసిస్టమ్, ఇక్కడ మనము ఎకాలజీ గురించి ఎంత డెప్త్గా చదువుతామో సో ఎకోసిస్టమ్ గురించి కూడా అంత డెప్త్గానే చదువుతాం. సో ఇక్కడ ఈ వర్డ్ ఎకోసిస్టమ్ అనే వర్డ్ ఎవరిచ్చారు అంటే ఏజీ ట్యాన్స్లే అనే వ్యక్తి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఎకోసిస్టమ్కి మీనింగ్ ఏంటంటే సో ఇక్కడ ఎకాలజీలో ఒక యూనిట్ మాదిరి. ఓకే, ఎకాలజీ అనేది ఒక పెద్దదైతే ఓకే, ఎకాలజీ అనేది సో ఒక పెద్ద సమూహం అయితే అందులో ఒక యూనిట్ మాదిరి ఈ ఎకోసిస్టమ్ అని చెప్తాం. అంటే ఎకోసిస్టమ్ ఈజ్ ద ఫండమెంటల్ అంటే ఖచ్చితంగా ఉండాలి అని. ఎకోసిస్టమ్ ఈజ్ ద ఫండమెంటల్ యూనిటీ ఆఫ్ స్టడీ ఇన్ ఎన్విరాన్మెంట్ ఎకాలజీగా చెప్తాం. ఓకే, ఎకాలజీలో ఒక ఫండమెంటల్ ప్రాథమిక భాగంగా చెప్తాం మనం ఇక్కడ ఎకోసిస్టమ్ని. మోస్ట్ ఇంపార్టెంట్, ఎకోసిస్టమ్ ఈజ్ ద ఫండమెంటల్ యూనిట్ స్టడీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎకాలజీగా చెప్తాం. ఓకే, ఈ విధంగా మనకు ఎకోసిస్టమ్స్కి ఏజీ ట్యాన్స్లే గారు మనకి ఇక్కడ మనకు డెఫినేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎకోసిస్టమ్ ఈజ్ ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ స్టడీ ఇన్ ఎన్విరాన్మెంట్ ఎకాలజీ. ద ఎకోసిస్టమ్ వర్డ్ ఈజ్ గివెన్ బై ఏజీ ట్యాన్స్లీగా చెప్తాం. ఓకే, తర్వాత ఇంకా చాలా క్లారిటీగా చూద్దాం. ఇప్పుడు దాని గురించి ఏంటో చూస్తున్నాం. నెక్స్ట్ ఎకోసిస్టమ్ తర్వాత మనకు ఉండేది బయోమ్ అంటాం. ఇక్కడ ఎకోసిస్టంలో మనకి ఇక్కడ ఆవరణ వ్యవస్థ చెప్తాం. ఆవరణ వ్యవస్థ ఇక్కడ బయోమ్ అంటే సో జీవమండలం. ఎకోసిస్టమ్ అంటే జీవమండలంగా చెప్తాం. ఇక్కడ ఎకోసిస్టమ్ కంటే పెద్దది బయోమ్ అనే అర్థం. సెల్ కంటే పెద్దది టిష్యూ కంటే పెద్దది ఆర్గానిజం కంటే పెద్దది స్పీషీస్ కంటే పెద్దది పాపులేషన్ కంటే పెద్దది కమ్యూనిటీ కంటే పెద్దది ఎకోసిస్టమ్ కంటే పెద్దది బయోమ్. ఆ తర్వాత మనకి బయోస్పియర్ అనేది రావడం జరుగుతుంది. దీన్నే మనము ఎకలాజికల్ హియరార్కీగా చెప్తాం. డెఫినేషన్ చెప్పాం కదా ఫస్ట్లోనే, డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఎకాలజికల్ హియరార్కీ లివింగ్ ఆర్గానిజం ఇన్ ఎన్విరాన్మెంట్ అని స్టార్ట్ చేసే కదా చెప్పింది. ఓకే, ఇప్పుడు బయోమ్ చూస్తున్నాం. జీవమండలము అంటే ఇక్కడ ఒక విశాల భౌగోళిక ప్రాంతంలో అనేక భిన్న జీవ సమాజాల సముదాయం. ఓకే, ఇన్ ఏ లార్జ్ జియోగ్రాఫికల్ ఏరియా, ఒక విశాల భౌగోళిక ప్రాంతంలో హ్యావింగ్ డిఫరెంట్
కమ్యూనిటీ ఆఫ్ స్పీషీస్ ఈజ్ కాల్డ్ బయోమ్. ఒక విశాల భౌగోళిక ప్రాంతంలో అంటే ఒక పెద్ద జియోగ్రాఫికల్ ఏరియాలో, సో ఇక్కడ ఆ ఏరియాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనిటీస్ సముదాయాన్ని మనము ఇక్కడ బయోమ్ అంటాం. ఇప్పుడు డెఫినేషన్ చూస్తే హాఫ్ అర్థమవుతుంది. ఇప్పుడు సింపుల్గా ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఒక విశాల భౌగోళిక ప్రాంతంలో అంటున్నాడు కదా. ఒక విశాల భౌగోళిక ప్రాంతం అంటే సింపుల్గా పశ్చిమ కనుమలు వెస్ట్రన్ ఘాట్స్ చూద్దాం. వెస్ట్రన్ ఘాట్స్ పశ్చిమ కనుమలు చూద్దాం. ఓకే, ఇక్కడ మీరు ఇండియన్ మ్యాప్ చూసుకుంటే ఈ ప్రాంతమే కదా మనకు పశ్చిమ కనుమలు అనేది. ఈ ప్రాంతంలో మనము ఒక విశాల భౌగోళిక ప్రాంతం అనేది తీసుకుంటాం. ఈ విశాల భౌగోళిక ప్రాంతంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనిటీ స్పీసెస్ ఉంటాయి కదా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనిటీ స్పీసెస్ మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఒక విశాల భౌగోళిక ప్రాంతంలో అంటే ఇదో ఈ విధంగా ఒక విశాల భౌగోళిక ప్రాంతంలో వివిధ రకాల కమ్యూనిటీ ఆఫ్ స్పీసెస్ ఉంటాయని చెప్పడాన్నే బయోమ్గా చెప్తాం. ఇప్పుడు అర్థమైందా? ఒక విశాల భౌగోళిక ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి రకరకాల జాతులనే మనం ఇక్కడ బయోమ్ అని చెప్తాం. ఇప్పుడు మనం చెప్పే పాయింట్స్ అన్నీ కూడా లివింగ్ ఆర్గానిజం, ఖచ్చితంగా లివింగ్ ఆర్గానిజం ఉండాలి, ఖచ్చితంగా జీవి అనేది ఉండాలి. ఓకే, సెల్లు, టిష్యూ, ఆర్గానిజం, సో స్పీసెస్, పాపులేషన్, కమ్యూనిటీ, సో ఎకోసిస్టమ్, బయోమ్ ఇంతవరకు చెప్పడం జరిగింది కదా. సో ఇక్కడ నెక్స్ట్ మనం చూస్తే బయోస్పియర్ ఉంది. నెక్స్ట్ ఏముంది? బయోస్పియర్. ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ ఆల్ బయోమ్స్ అని చెప్తాం. అన్ని జీవమండలాలు అన్నిటి కలిపి బయోస్పియర్ అంటాం. ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ బయోమ్స్ ఇస్ కాల్డ్ బయోస్పియర్. ఇక్కడ ఈ విధంగా చెప్తాం. గ్రూప్ ఆఫ్ ఆల్ బయోమ్స్గా చెప్తాం. సో ఓకే, ఇక్కడ జీవగోళం అంటాం. దీన్ని ఏమంటాం? జీవగోళం. అంటే ఇక్కడ ఎర్త్లో ఉన్నటువంటి సో మొత్తం జీవులు ఉంటాయి కదా. భూమిపై ఉన్న అన్ని జీవమండలాలని ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ బయోమ్స్ ఇస్ కాల్డ్ బయోస్పియర్ అని చెప్పాం. అంటే ఇక్కడ భూమిపై సో జీవులు విస్తరించిన ప్రాంతం అంతటిని కలిపి మనం ఇక్కడ బయోస్పియర్ అంటాం. అంటే ఇక్కడ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ బయోమ్స్. ఇక్కడ మీరు ప్రపంచాన్ని ఇక్కడ తీసుకుంటే ఇక్కడ గ్లోబ్ని మీరు తీసుకుంటే ఇక్కడ మనకి సో ప్రతి ఒక్క చోట మనకు ఈ విధంగా మ్యాప్ అనేది ఉంటుంది కదా. సో ఇక్కడ మ్యాప్ అనేది ఈ విధంగా ఉంటుంది కదా. అంటే ఒక్కొక్క ప్రాంతం మనం బయోమ్గా తీసుకుంటే, జీవమండలంగా తీసుకుంటే అటు జీవమండలాలు అన్నిటినీ కలిపి మనం ఇక్కడ బయోస్పియర్గా చెప్తాం. అంటే జీవి అనేది ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతాలన్నిటిని మనము బయోస్పియర్గా చెప్పడం జరుగుతుంది. అర్థమైంది కదా? ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ బయోమ్స్ అంటే ఒక విశాల భౌగోళిక ప్రాంతంలో ఏ లార్జ్ జియోగ్రాఫికల్ ఏరియా అని చెప్తాం. అక్కడ ఉన్నటువంటి మొత్తం జీవులు అన్నిటిని కలిపి మనము సో బయోమ్గా చెప్తే అటువంటిటన్ని ప్రపంచంలో ఉండే బయోమ్స్ అన్ని కలిపి బయోస్పియర్గా సింపుల్గా ఎగ్జాంపుల్స్ అనేది మనం తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఇంతవరకు మనము తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ అర్థమైంది కదా. మనకి ఇక్కడ డెఫినేషన్స్ అనేవి అడగరు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఎకలాజికల్ హియరార్కీ అంటే అర్థం ఏంటంటే సో తక్కువ నుంచి ఎక్కువ వరకు అని అర్థం. కానీ దీని డెఫినేషన్స్ అనేవి ఖచ్చితంగా తెలియాలి. మీరు యూపీఎస్సీ ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు, అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు సో ఇక్కడ మీరు డెఫినేషన్స్గా వీటిని సింపుల్గా ఉపయోగించుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనము ఎకలాజికల్ హియరార్కీ అనేది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎకలాజికల్ హియరార్కీ అనేది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మీకు ఇచ్చి కింద సో సెల్లు, టిష్యూ, ఆర్గానిజం, స్పీసెస్ 4 ఇచ్చి వీటిని సో అసెండింగ్ ఆర్డర్లో పెట్టమంటాడు. అంటే తక్కువ నుంచి ఎక్కువ వరకు ఈ విధంగా మీకు క్వశ్చన్ అడిగేదానికి సో ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. ఓకే,
ఇప్పుడు ఇంకా కొంచెం డెప్త్గా చూద్దాం. సో ఇప్పుడు ఎకో సిస్టమ్ గురించి ఒకసారి చూద్దాం. చూడండి, ఎకో సిస్టమ్ ఇది ఎవరని ఇచ్చారని చెప్పాను, ఈ వర్డ్ ఎవరు ఇచ్చారని చెప్పాను, ఏజీ ట్యాన్స్లే ఇన్ 1935. 1935లో ఏజీ ట్యాన్స్లే అనే ఆయన మనకు సో ఎకో సిస్టమ్ జీవావరణ శాస్త్రం అని మనకు ఈ వర్డ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమని చెప్పాను, ఎకో సిస్టమ్ అంటే ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ స్టడీ ఇన్ ఎన్విరాన్మెంట్ ఎకాలజీ అని చెప్పాను. ఓకే, ఎన్విరాన్మెంట్ ఎకాలజీలో ఒక ఖచ్చిత ఫండమెంటల్ ప్రాథమిక భాగంగా ఉండేదే మనకి ఇక్కడ ఎకో సిస్టమ్గా చెప్పడం జరిగింది. ఓకే, ఎకాలజీ అంటే అర్థం ఏమని చెప్పాను, జీవి వాటి చుట్టూ ఉన్నటువంటి సంబంధం గల ద ఆర్గానిజం సో విత్ దేర్ ఎన్విరాన్మెంట్ అని చెప్పడం జరిగింది. ద ఆర్గానిజం విత్ దేర్ ఎన్విరాన్మెంట్గా చెప్పడం జరిగింది. రిలేషన్షిప్ బిట్వీన్ ఆర్గానిజం అండ్ దేర్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఒక జీవి వాటి చుట్టూ ఉన్న పరిసరాల మధ్య సంబంధం గురించి ఎకాలజీలో మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా దాని యొక్క ఇంటరాక్షన్ అనేది సో సేమ్ స్పీసెస్తో కావచ్చు, అదర్ స్పీసెస్తో కావచ్చు అనేది మనకి ఇక్కడ సో సింపుల్గా చెప్పడం జరిగింది. ఓకే, ఈ విధంగా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఎకో సిస్టమ్ అంటే సింపుల్గా చూద్దాం. చూడండి, బయోటిక్ కమ్యూనిటీ ఉంటుంది కదా, అంటే లివింగ్ ఆర్గానిజమ్స్. సింపుల్గా చూడాలి, ఇక్కడ లివింగ్ ఆర్గానిజమ్స్ అనేటి సో వాటి చుట్టూ ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, ఆ ఆర్గానిజమ్స్ అనేటి ఫిజికల్ ఎన్విరాన్మెంట్తో లివింగ్ ఆర్గానిజం అనేది ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, అబయోటికే కదా, బయోటిక్ అనేది అబయోటిక్ అంటే ఫిజికల్ ఎన్విరాన్మెంట్తో ఏ విధంగా ఇంటిగ్రేట్ అవుతుంది అని ఇక్కడ చెప్పడాన్ని మనము సో మనకి ఇక్కడ సో ఎకో సిస్టమ్గా చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ సింపుల్గా చూస్తే ఎనర్జీ అండ్ న్యూట్రియంట్ ఫ్లోస్. కానీ మనం ఎకాలజీలో ఏమని చెప్పాం, ఒక జీవి ఎన్విరాన్మెంట్లో ఉండే మిగతా జీవులతో ఏ విధంగా రిలేషన్ ఉందని చెప్పడాన్ని ఎకాలజీ అని చెప్పాం. ఓకే, ఇక్కడ ఎకో సిస్టంలో ఏమని చెప్తున్నాం, ఒక జీవి ఇంకొక జీవితో కాదు, ఒక జీవి అబయోటిక్తో ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతుంది అని చెప్పడాన్ని ఎకో సిస్టమ్ అని చెప్తాం. సో ఎకాలజీ అనే రెండు జీవుల మధ్య లేదా సో సేమ్ స్పీసెస్ లేదా అదర్ స్పీసెస్ అని చెప్పడం జరిగింది ఎకాలజీలో. కానీ ఇక్కడ మనం ఎకో సిస్టంలో ఏమని చెప్తున్నాం, ఒక జీవి అనేది పర్యావరణంలో ఉన్నటువంటి సో నాన్ లివింగ్ థింగ్తో ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతుంది అని చెప్పడాన్నే ఎకో సిస్టమ్ అని చెప్తాం. అక్కడైతే రెండు జీవులు, ఇక్కడ జీవికి సో ఇక్కడ మేము బాగా గమనిస్తే సో ఫిజికల్ ఎన్విరాన్మెంట్, అక్కడ బయోటిక్ మధ్య, ఇక్కడ నాన్ బయోటిక్ మధ్య జరిగే సో మనకు ఇంటరాక్షన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎకో సిస్టంలో మీరు చూసుకుంటే ఇక్కడ ఈ వర్డ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, ఎనర్జీ అండ్ న్యూట్రియంట్ ఫ్లోస్ అని అర్థం. ఎనర్జీ అండ్ న్యూట్రియంట్ ఫ్లోస్ అంటే అర్థం ఏంటంటే, మీరు ఇక్కడ ఈ వర్డ్ను బాగా చూడండి, ఇక్కడ
జీవి మనుగడ సాధించాలంటే ఖచ్చితంగా వాటికి వాటర్ అవసరం. ఒక జీవి చంపుకొని తినడం. సో ఆ విధంగా ఒకదాని మీద ఒకటి ఆధారపడటం, ఆ విధంగా ఉండడం జరుగుతుంది. అయితే ఒక జీవి మనుగడ సాధించాలంటే సో ఎనర్జీ అండ్ న్యూట్రియంట్ ఫ్లోస్ అని చెప్తా ఖచ్చితంగా. సో ఇక్కడ మనకు ఎనర్జీ అండ్ న్యూట్రియంట్ ఫ్లోస్ అన్నది చూడండి. ఎనర్జీ అండ్ న్యూట్రియంట్ ఫ్లోస్. ఎకోసిస్టమ్ అంటే ఏం చెప్తున్నాం? ఎనర్జీ అండ్ న్యూట్రియంట్ ఫ్లోస్ అనేది ఇక్కడ చూస్తున్నాం. సో ఇక్కడ వాటర్ ఉందనుకోండి, సింపుల్గా ఇక్కడ వాటర్ ఉందనుకోండి. సో ఇక్కడ ఆల్గే అంటాం కదా, ఆల్గే నాచు కూడా ఉంటుంది. సో ఇక్కడ వాటర్ ఉంటుంది. సో ఇక్కడ ఆక్సిజన్ O2 కూడా ఉంటుంది. సో ఇక్కడ ఒక ఫ్రాగ్ ఉందనుకోండి. ఓకే, ఇక్కడ ఒక ఫ్రాగ్ ఉందనుకోండి. సో ఇక్కడ ఎనర్జీ అండ్ న్యూట్రియంట్ ఫ్లోస్ అనేది ఏ విధంగా ఉంది? ఖచ్చితంగా ఫ్రాగ్కి ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి, వాటర్ కావాలి. సో ఇక్కడ ఫ్రాగ్ తీసుకున్నటువంటి ఫుడ్ ద్వారా ఎనర్జీ కావాలంటే ఖచ్చితంగా సో ఆక్సిజన్ కావాలి, సో అదేవిధంగా వాటర్ కావాలి. సో ఆ విధంగా తాను తిన్న ఫుడ్ ఆక్సిజన్ ద్వారా సో మనకు గ్లూకోజ్ని విచ్ఛిన్నం చేసి ఎనర్జీ తెచ్చుకుంటుంది. ఆ తర్వాత న్యూట్రియంట్ ఫ్లో కూడా అవుతుంది. సో మీరు ఇక్కడ బాగా గమనించాలి. ఎకాలజీలో అయితే ఒక జీవి ఇంకొక జీవితో ఏ విధంగా రిలేషన్ ఉంది, ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతుంది అని చెప్తున్నాం. అయితే ఇక్కడ ఎకోసిస్టంలో ఏం చెప్తున్నాం? ఇక్కడ జీవి అంటే ఆర్గానిజం లేదా ఒక జీవి అనుకుంటే అక్కడ ఫ్రాగ్ తీసుకుంటున్నాం. ఇది దేని మీద ఆధారపడుతుంది? దాని న్యూట్రిషన్ లేదా ఎనర్జీ కోసం. ఒక లివింగ్ థింగ్ లేదా బయోటిక్ అని చెప్తాం కదా, దేని మీద ఆధారపడుతుంది? నాన్ బయోటిక్కే కదా. ఈ విధంగా ఆధారపడేదాన్ని మనం ఎకోసిస్టమ్ అని చెప్తాం. ఇక్కడ ఎనర్జీ అండ్ న్యూట్రియంట్ ఫ్లోస్ అనేది ఏ విధంగా ఉందో చూస్తున్నాం. సో ఒక ఆర్గానిజము సో నాన్ లివింగ్ థింగ్స్ అంటే ఏమని చెప్పాము? ఫిజికల్ ఎన్విరాన్మెంట్ కూడా చెప్పడం జరిగింది. దీన్ని నాన్ లివింగ్ థింగ్స్ అంటాం. నాన్ బయోటిక్ లేదా నాన్ లివింగ్ థింగ్స్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఎకోసిస్టంలో సో ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఒక ఆర్గానిజం అనేది ఫిజికల్ ఎన్విరాన్మెంట్తో ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతుంది అని చెప్పడాన్నే మనం సింపుల్గా ఎకోసిస్టమ్గా చెప్తాం. ఓకే, సో ఇది ఎకోసిస్టమ్ అంటే ఒక ఫంక్షనల్ యూనిట్ అండి. ఓకే, ఎకోసిస్టమ్ అనేది ఒక ఫంక్షనల్ యూనిట్. ఇది ఎందులో ఎకాలజీలో ఒక ఫంక్షనల్ యూనిటే మనం ఎకోసిస్టమ్గా చెప్తాం. ఓకే, సో ఇక్కడ ఆర్గానిజం మధ్య ఉంటే దాన్ని మనము ఎకాలజీ అని చెప్పాం. ఆర్గానిజం నాన్ ఆర్గానిజం మధ్య ఉండేదానే ఎకోసిస్టమ్ అని చెప్తాం. దీన్నే బయోటిక్ అనొచ్చు, నాన్ బయోటిక్ అనొచ్చు. సో ఓకే, బయోటిక్ అనొచ్చు, నాన్ బయోటిక్ అనొచ్చు, లేదా బయోలాజికల్ అని చెప్తాం. ఇక్కడ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అంట. అంటే ఇవన్నీ కూడా నాన్ బయోటిక్గా చెప్తాం. అంటే ఆర్గానిజం ఇక్కడ ఆర్గానిజం మధ్య ఉంటే దాన్ని ఎకాలజీ అంటాం. నాన్ ఆర్గానిజం అంటే నాన్ బయోటిక్ అని, ఆర్గానిజం అంటే బయోటిక్ అని. రెండు జీవించి ఉన్న వాటి మధ్య అయితే మనం ఎకాలజీగా చెప్తాం. సో జీవించి లేకుండా ఉండేదాని మధ్య మనం ఎకోసిస్టమ్గా చెప్తాం. ఇప్పుడు అర్థమైందా? ఎకోసిస్టమ్ అనేది ఒక ఫంక్షనల్ యూనిట్ ఎందులో? ఎకాలజీలో. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు ఎకోసిస్టమ్ అనేది
ఫంక్షనల్ యూనిట్. ఎకోసిస్టమ్ అనేది ఒక ఫంక్షనల్ యూనిట్గా చెప్తాం. ఓకే, సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఒకసారి సింపుల్ డయాగ్రామ్తో చూద్దాం. చూడండి, ఇక్కడ బయోటిక్ కమ్యూనిటీ ఉందనుకోండి, ఒక బయోటిక్ కమ్యూనిటీ ఉంది. ఇక్కడ ఎకోసిస్టమ్ గురించి చూస్తున్నాం. ఈ బయోటిక్ కమ్యూనిటీ అనేది సింపుల్గా డయాగ్రామ్ రూపంలో చూద్దాం. చూడండి, ఫిజికల్ ఎన్విరాన్మెంట్, ఫిజికల్ ఎన్విరాన్మెంట్, కింద కూడా ఫిజికల్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో ఈ విధంగా మనకు ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటుంది. దీన్నే ఎకోసిస్టమ్గా చెప్తాం. ఓకే, సో ఇవి తీసుకోవడం వల్ల ఎనర్జీ, ఇక్కడ ఏంటి ఎనర్జీ అండ్ న్యూట్రియంట్ ఫ్లోస్, ఇక్కడ ఇట్లా పెట్టేదాన్ని ఎనర్జీ అండ్ న్యూట్రియంట్ ఫ్లోస్. ఇవేంటి ఎనర్జీ అండ్ న్యూట్రియంట్ ఫ్లోస్గా చెప్తాం. ఇక్కడ ఫిజికల్ ఎన్విరాన్మెంట్తో రియాక్ట్ అవ్వడం ద్వారా, సో ఆక్సిజన్ కావచ్చు, వాటర్ కావచ్చు, సన్లైట్ కావచ్చు, సో అవి ఎనర్జీ అండ్ న్యూట్రియంట్ ఫ్లోస్గా ఈ విధంగా చూపించేట్టుగా చెప్తాం. ఓకే, సో ఎనర్జీ అండ్ న్యూట్రియంట్ ఫ్లోస్. బయోటిక్ కమ్యూనిటీ అంటే ఏంటి? సో జీవించి ఉండేటే కదా, ప్లాంట్స్ కావచ్చు, అనిమల్స్ కావచ్చు, మైక్రో ఆర్గానిజమ్స్ కావచ్చు. ఓకే, సో బయోటిక్ కమ్యూనిటీ అనేది సో ఫిజికల్ ఎన్విరాన్మెంట్తో అయితే ఎకోసిస్టమ్. బయోటిక్ కమ్యూనిటీ అనేది మళ్ళీ బయోటిక్ కమ్యూనిటీతో అయితే దాన్ని మనం సింపుల్గా ఎకాలజీగా చెప్తాం. ఇప్పుడు అర్థమైందా రెండింటికి మధ్య తేడా? ఎకాలజీ అంటే జీవి, ఆర్గానిజం అండ్ ఆర్గానిజం, బయోటిక్ అండ్ బయోటిక్. ఓకే, సో ఇక్కడ ఎకోసిస్టమ్ అంటే జీవి, నిర్జీవి, బయోటిక్ అండ్ అబయోటిక్గా చెప్తాం. ఓకే, ఇక్కడ బయోటిక్ అండ్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ మధ్య చెప్తాం. ఓకే, సో ఇక్కడ ఒక ఫంక్షనల్ యూనిట్, ఎకోసిస్టమ్ ఇస్ ద ఫంక్షనల్ యూనిట్ ఇన్ ఎకాలజీగా చెప్తాం. ఎనర్జీ అండ్ న్యూట్రియంట్ ఫ్లోస్ ఉంటే ఖచ్చితంగా అది ఎకోసిస్టమ్గా చెప్తాం. ఆ తర్వాత మళ్ళీ మనం ఇక్కడ సింపుల్గా చూద్దాం. స్ట్రక్చర్స్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఎకాలజీ. స్ట్రక్చర్స్ ఆఫ్ ఎకాలజీలో మనకు 2 బ్రాంచెస్ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఎకాలజీలో 2 బ్రాంచెస్ ఉంటాయి. స్ట్రక్చర్స్ ఆఫ్ ఎకాలజీలో ఎన్ని బ్రాంచెస్ ఉంటాయి? 2 బ్రాంచెస్ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్, సో ఇక్కడ మీరు 2 బ్రాంచెస్ చూసుకుంటే ఆర్ట్ ఎకాలజీ, మోస్ట్ ఇంపార్టెంట్ సైనకాలజీ. ఆర్ట్ ఎకాలజీ బాగా చూడండి, స్ట్రక్చర్స్ ఆఫ్ ఎకాలజీ. ఓకే, ఈ స్ట్రక్చర్స్ ఆఫ్ ఎకాలజీలో ఏ విధంగా చూస్తాం? సో 2 బ్రాంచెస్గా ఉంటాయి. ఆ 2 బ్రాంచెస్ ఏంటంటే ఆర్ట్ ఎకాలజీ, అదేవిధంగా ఇక్కడ మనకు సో సైనకాలజీ ఉంటాయి. సో ఇక్కడ ఆర్ట్ ఎకాలజీ అంటే ఇక్కడ ఎకాలజీ ఆఫ్ ఇండివిజువల్ అని, ఎకాలజీ ఆఫ్ ఇండివిజువల్. సో ఒక్కొక్క దాని గురించి తెలుసుకుంటే మనము ఆర్ట్ ఎకాలజీ అంటాం. గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్, ఎకాలజీ ఆఫ్ కమ్యూనిటీస్, ఎకాలజీ ఆఫ్ కమ్యూనిటీస్. సో ఇక్కడ ఒక్కొక్క దాని గురించి తెలుసుకుంటాం. ఇక్కడైతే దాని యొక్క సమూహం, సో ఒక్కొక్కటి ఉంటాయి కదా, ఇక్కడ సో చాలా కమ్యూనిటీ అంటే ఒక సమూహం కదా, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసెస్గా చెప్తాం. సో ఎకాలజీ ఆఫ్ ఇండివిజువల్, ఎకాలజీ ఆఫ్ కమ్యూనిటీస్, ఒకదాని గురించి తెలుసుకుంటాం, ఇక్కడ చాలా వాటి గురించి తెలుసుకుంటాం. ఓకే, సో డిఫరెంట్ స్పీసెస్ అని చెప్తాం, డిఫరెంట్ స్పీసెస్. ఇక్కడైతే ఓన్లీ సింగిల్ స్పీసెస్. ఇక్కడ ఇండివిజువల్ అంటే ఏంటి? ఒకటే కదా. సో ఎకాలజీ ఆఫ్ కమ్యూనిటీ అంటే ఏంటి? కమ్యూనిటీ అంటే సో కొన్ని కలయిక అని, సమూహం అని అర్థం. ఓకే, సో ఇక్కడ ఫోకస్ ఆన్, సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫోకస్ ఆన్ ఏ సింగిల్ స్పీస్ విత్ ఇన్
అండ్ ఎకోసిస్టమ్. సో ఎకోసిస్టంలో ఒక్కొక్క సింగిల్ స్పీసెస్ గురించే ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫోకస్ ఆన్ మల్టిపుల్ స్పీసెస్ ఏ కమ్యూనిటీ అంటాం కదా, అండ్ దేర్ ఇంటరాక్షన్స్. ఓకే, సో ఆన్లైన్లో ఉన్న వాళ్ళు చెప్పాలి, ఐ గోయింగ్ టు స్పీడ్ ఆర్ నాట్. ఓకే, ఇంకా స్లోగా చెప్పాలనా? సో ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో ఓకే, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఆర్ నాట్? ఓకే, ఇక్కడ ఒక స్పీసెస్ గురించే మనము చదువుతాం, ఇక్కడ మల్టిపుల్ స్పీసెస్ గురించి ఇక్కడ మనము చదవడం జరుగుతుంది. ఓకే, ఆర్టెకాలజీ అంటే ఒక స్పీసెస్ గురించే చదువుతాం, సైనకాలజీ అంటే డిఫరెంట్ స్పీసెస్ గురించి మనం ఇక్కడ చదవడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఫోకస్ అనే సింగిల్ స్పీసెస్ విత్ ఇన్ అన్ ఎకోసిస్టమ్. ఓకే, సో ఇక్కడ ఫోకస్ ఆన్ మల్టిపుల్ స్పీసెస్. ఓకే, ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ సో ఒక్కదాని గురించి చదువుతాం, ఇక్కడ కమ్యూనిటీలో డిఫరెంట్ వాటి గురించి చదువుతాం. ఓకే, ఒకదాని గురించి చదువుతాం, ఇక్కడైతే ఎక్కువ వాటి గురించి చదవడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పట్ట మేకల పక్షి. సో ఇది మనకు క్రిటికల్లీ ఎండేంజర్డ్లో ఉంది. సో ఇక్కడ మనకు IUCNలో మనం చెప్పుకుంటాం క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే ఏంటి, ఎక్స్టింట్ అంటే ఏంటి, ఎక్స్టింట్ ఇన్ వైల్డ్ అంటే ఏంటి, క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే ఏంటి, ఎండేంజర్డ్ ఏంటి, సో వల్నరబుల్ ఏంటి అక్కడ చూస్తాం. ఇక్కడ చాలా క్రిటికల్ ఎండేంజర్లో ఉంది. అంటే ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనే పక్షి దేశంలోనే మనకు 100 నుంచి 150 మాత్రమే మనకు ఉన్నాయి. సో వీటి కోసం మనకు రాజస్థాన్లో సో డెజర్ట్ నేషనల్ పార్క్ అనేది మనకు సెపరేట్గా ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ కోసమే ఆ పార్క్ అనేది తయారు చేయడం జరిగింది. ఎందుకంటే క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే 90% అయ్యి అంతరించిపోయినాయి అని అర్థం. క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే 90% అంతరించిపోయాయి అని అర్థం. ఓకే, క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే 90% అంతరించిపోయే వాటిని క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటాం. సో అటువంటి పక్షిని సింగిల్ పక్షి మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఇది ఆర్టెకాలజీగా చెప్తాం. సింగిల్ పక్షి మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఆర్టెకాలజీగా చెప్తాం. అందుకే కదా సింగిల్ స్పీసెస్ అయితే ఆర్టెకాలజీ అని చెప్పాం. సో మెనీ స్పీసెస్ అయితే, డిఫరెంట్ స్పీసెస్ అయితే మనము సైనకాలజీగా మనకు చెప్పడం జరిగింది. సో ఇక్కడ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనే పక్షిని మనకు సో ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. సో కేవలం దేశంలో 100 నుంచి 150 మాత్రమే ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ బట్ట మేకల పక్షి అంటాం తెలుగులో. సో కేవలం 100 నుంచి 150 మాత్రమే ఉన్నాయి. రాజస్థాన్లో సెపరేట్గా డెజర్ట్ నేషనల్ పార్క్ అనేది సో దీనికోసం మనకు సో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఏషియన్ లయన్స్, సో ఇక్కడ గుజరాత్లో మనకు సో గిర్ ఫారెస్ట్లలో కూడా సో ఓన్లీ ఏషియన్ లయన్సే ఉన్నాయి. అదేవిధంగా జర్డన్ కౌర్స్, కలివికోడి అంటాం కదా, కలివికోడి, సో ఇవి కూడా మనకు అంతరించిపోయే దశలో ఉన్నాయి, క్రిటికల్లీ ఎండేంజర్లో ఉన్నాయి. అందుకే సెపరేట్గా ఒక సింగిల్ స్పీసెస్ మీద ఫోకస్ చేస్తే దాన్ని ఆర్టెకాలజీగా చెప్తాం. ఓకే, ఒక ఆర్టెకాలజీగా చెప్తాం. అంటే ఒక జీవి గురించి ప్రత్యేకంగా ఫోకస్ చేస్తే దాన్ని మనము ఆర్టెకాలజీగా చెప్తాం. అదేవిధంగా ఇప్పుడు సైనకాలజీకి చూస్తాం. ఇక్కడ మనకు ఆర్టెకాలజీలో ఇంట్రాక్షన్స్ ఉంటాయా? ఇక్కడ ఆర్టెకాలజీకి నో ఇంట్రాక్షన్స్. ఎందుకంటే ఒకటే జీవి సంరక్షించబడుతుంది,
ఫోకసింగ్ ఆన్ సింగిల్ స్పీసెస్గా చెప్తాం. ఓకే, ఇక్కడ ఇంటరాక్షన్స్ ఉంటాయి, ఎందుకంటే రకరకాల జీవులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇంటరాక్షన్స్ ఉంటాయి మనకు సైనకాలజీలో. సో డిఫరెంట్ స్పీసెస్ గురించి చెప్తున్నాం, డిఫరెంట్ స్పీసెస్ ఇంటరాక్షన్స్ అనేవి ఉంటాయి ఖచ్చితంగా. సో ఇక్కడ ఒక్కొక్క జీవి గురించి చదువుతాం. ఇక్కడైతే మనకి ఇక్కడ ఎంటైర్ ఫారెస్ట్ గురించి చదువుతాం, ఎంటైర్ ఫారెస్ట్ గురించి. ఫారెస్ట్లో ఏముంటుంది? ఫుడ్ వెబ్ ఉంటుంది, ఫుడ్ చైన్ ఉంటుంది. ఓకే, సో దీని గురించి ఇంకా క్లారిటీగా చూద్దాం. ఇప్పుడు అర్థమైందా? ఆర్టికాలజీ అంటే ఒక స్పీసెస్ గురించి అధ్యయనం చేయడాన్ని ఆర్టికాలజీ అంటాము. సైనకాలజీ అంటే గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ స్పీసెస్, గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ స్పీసెస్ ఉంటే దాన్ని సైనకాలజీగా ఉంటాము. ఇక్కడ మొత్తం ఫారెస్ట్ని తీసుకుంటే, ఫారెస్ట్లో ఉండే జీవులన్నిటినీ తీసుకుంటే, ఇక్కడ ఆర్టికాలజీలో మాత్రం కేవలం ఒకే ఒక జీవిని తీసుకుంటాము. ఎగ్జాంపుల్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్గా చెప్పాం, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్గా చెప్పాం, అదేవిధంగా ఆసియన్ లయన్స్గా చెప్పాం, అదేవిధంగా జర్డన్ కౌర్సర్ కల్వి కోటిగా ఎగ్జాంపుల్స్ మీకు చెప్పడం జరిగింది. అర్థమైంది కదా? ఆర్టికాలజీ అంటే ఏంటి, ఆర్టికాలజీ అంటే ఏంటి, అదేవిధంగా సైనకాలజీ అంటే ఏంటి అని సింపుల్గా చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇందులో హ్యాబిటాట్ చూద్దాం. హ్యాబిటాట్, హ్యాబిటాట్ అంటే ఏంటి? నివాసం. నివాసం అనేది ఏ విధంగా ఉంటుంది? మనకు మైక్రో ఉంటుంది, మ్యాక్రో ఉంటుంది. ఇక్కడ చీమలు ఉంటాయి, చీమలకు అదేవిధంగా మనిషికి తేడా చూసుకుంటే, సో చీమలకి ఎగ్జాంపుల్ తీసుకుంటే మైక్రో హ్యాబిటాట్ చిన్న చిన్నవి కదా వాళ్ళకి. ఒకవేళ అవి సో చిన్న చిన్న పుట్టలు కట్టుకున్నా కానీ సో మనకు దాని యొక్క లివింగ్ కెపాసిటీ ఎంత ఉంటుంది? చాలా చిన్నగా ఉంటుంది. అంటే తాను నివసించే ప్రాంతం అనేది సో చాలా చిన్నగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మ్యాక్రో హ్యాబిటాట్ ఉంటుంది కదా. మ్యాక్రో హ్యాబిటాట్ అంటే సో అధిక విస్తీర్ణం కలిగి ఉంటుంది. ఏరియా అనేది ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఏరియా అనేది లివింగ్ కెపాసిటీ ఏరియా అనేది తక్కువగా ఉంటుంది మైక్రో హ్యాబిటాట్లో. అదేవిధంగా మ్యాక్రో హ్యాబిటాట్లో ఏరియా అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక్కడ సో సింపుల్గా చూసాం. సో ఇక్కడ మీరు చూసుకుంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆర్కిటిక్ టెర్న్. సో ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సైంటిఫిక్ నేమ్, ఆర్కిటిక్ టెర్న్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే స్టెర్నా మాక్రూవా. సో ఇక్కడ ఆర్కిటిక్ టెర్న్ దీని గురించి ఎందుకు మనము చెప్తున్నాము అంటే సో దీని పరిధి చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? మ్యాక్రోగా తీసుకోవచ్చు. ఓకే, మ్యాక్రోగా తీసుకోవచ్చు. ఎందుకు చూద్దాం. చూడండి, ఇక్కడ మనము మన ఎర్త్ తీసుకుంటే ఇది నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి ట్రావెల్ చేస్తుంది, నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి ట్రావెల్ చేస్తుంది. ఓకే, దీని యొక్క హ్యాబిటాట్ ఏ విధంగా ఉంది? మ్యాక్రో లెవెల్లో ఉంది. ఓకే, ఇక్కడ నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి, సౌత్ పోల్ నుంచి నార్త్ పోల్కి ఇక్కడ మనకు ట్రావెల్ చేస్తుంది నియర్లీ 40K మైల్స్. ఇది ఆర్కిటిక్ టెర్న్ అనే పక్షి మనకు నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి, సౌత్ పోల్ నుంచి నార్త్ పోల్కి ట్రావెల్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఇక్కడ హ్యాబిటాట్లో మ్యాక్రో హ్యాబిటాట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో దీన్నే మనము స్టెర్నా మాక్రోవాగా చెప్తాం. నెక్స్ట్ చూద్దాం రెండో ఎగ్జాంపుల్, గాడ్విట్. సో ఇది అలాస్కా దేశం తెలుసు కదా. అలాస్కా నుంచి న్యూజిలాండ్కి, అలాస్కా నుంచి న్యూజిలాండ్కి 12,000 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. దీని యొక్క ఆవాసం కూడా సో చాలా పెద్దది అని చెప్తాం. అదేవిధంగా థర్డ్ ఎగ్జాంపుల్ వుడ్ కాక్. హిమాలయాస్ నుంచి నీలగిరి హిల్స్, తమిళనాడులో ఉన్న నీలగిరి హిల్స్. ఓకే, సో 2,400 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. ఇది కూడా మనము మైక్రో హ్యాబిటాట్లో చెప్పుకోవచ్చు.
ఓకే, దీన్ని కూడా మనము మైక్రో హ్యాబిటాట్లో సింపుల్గా చెప్పుకోవచ్చు. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో అడగవచ్చు, కానీ మీకు ఎగ్జాంపుల్స్ తెలియాలని ఇక్కడ నేను చెప్తున్నాను. ఓకే, సో వుడ్ కుక్, నేను ఎక్కడైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నానో ఆ ఏరియాని స్ట్రెచ్ చేసుకోండి ఎక్కువగా. అదేవిధంగా వలస జీవుల అధ్యయనం, వలస జీవుల అధ్యయనం ఇక్కడ సో మనకు ఇక్కడ నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి, సో హిమాలయాస్ నుంచి నిల్గిరీస్కి, అదేవిధంగా అలాస్కా నుంచి న్యూజిలాండ్కి ఈ విధంగా ట్రావెల్ చేస్తున్నాయి కదా. సో వలస జీవులే కదా ఇది. వలస జీవుల అధ్యయనాన్ని ఫెనాలజీ అంటారు. వలస జీవుల అధ్యయనాన్ని ఫెనాలజీగా అంటారు. ఓకే, ఇప్పుడు ఎయిర్లో ఎగిరేట్ చూసాం, ఇప్పుడు వాటర్లో చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్, వలస జీవుల అధ్యయనాన్ని ఏమంటాం? ఫెనాలజీ అంటాం. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ఫిషెస్ గురించి చూద్దాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫిషెస్ గురించి చూస్తున్నాం. సో ఇక్కడ మనకు 2 రకాలుగా ఉంటాయి. కెటాడ్రామోస్, అనాడ్రామోస్. సో మీరు బాగా గమనించాలి, అనాడ్రామస్కి కెటాడ్రామస్కి తేడా ఏంటంటే, ఇది రివర్ అనుకోండి, ఇది ఓషన్ అనుకోండి, లేదా సీ అనుకోండి. ఓకే, సో ఇక్కడ రివర్ అనుకోండి, ఇది ఓషన్ అనుకోండి. ఇక్కడ రివర్ వాటర్ నుంచి బాగా గమనించాలి, రివర్ వాటర్ నుంచి ఓషన్కి వెళ్తే, రివర్ వాటర్ నుంచి ఫ్రెష్ వాటర్ కదా, ఈ రివర్లో ఉండేటి ఫిట్ ఫర్ డ్రింక్ కదా. సో రివర్ నుంచి ఓషన్కి వెళ్తే దాన్ని కెటాడ్రోమస్ అంటాము. బాగా గమనించాలి, రివర్ నుంచి సముద్రానికి వెళ్తే, నది నుంచి సముద్రానికి వెళ్తే దాన్ని కెటాడ్రోమస్ అంటాము. అదేవిధంగా రివర్ ఉంటుంది, సేమ్ ఓషన్, సముద్రం నుంచి రివర్కి వస్తే దాన్ని అనాడ్రోమస్ అంటాం. ఓకే, సింపుల్గా చూడండి, కెటాడ్రోమస్ అంటే రివర్ నుంచి సముద్రానికి వెళ్తే కెటాడ్రోమస్ అంటాం, అదే సముద్రం నుంచి రివర్కి వస్తే దాన్ని అనాడ్రోమస్ అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే యాంగిల్లా అనే చేప. ఓకే, ఇక్కడ మంచినీటి నుంచి ఓషన్ వాటర్కి వెళ్తే, రివర్ వాటర్ నుంచి ఓషన్ వాటర్కి వెళ్తే దాన్ని యాంగిల్లా అంటాం. ఇక్కడ మీకు సో అందరికీ తెలిసిన చేప ఏంటంటే పులస చేప, దాన్నే హిల్సా ఇలీషా అంటాం. దాన్ని ఏమంటాం? హిల్సా ఇలీషా అంటాం. సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే దీన్నే ఇండియన్ షెడ్ అంట. పులస చేప అనేది ఎప్పుడు పులస చేపగా పిలువబడుతుంది? ఫస్ట్ హిల్సా ఇలీషా అనే చేప అంటాం. హిల్సా ఇలీషా చేప అని ఎక్కడంటాం? సముద్రంలో ఉన్నంత వరకు హిల్సా అనేగా పిలుస్తాం. ఎప్పుడైతే రివర్ వాటర్ అనేది ఫ్లో అనేది ఎక్కువ అవుతుందో, ఈ రివర్ వాటర్ అనేది ఓషన్లోకి వెళ్తాయి కదా. సో అక్కడ వచ్చే ఆ టేస్టీ వాటర్కి అట్రాక్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఓషన్లో హిల్సా ఇలీషా అనే చేప సో రివర్ మీదకి అనేది వస్తుంది. ఎదురీది అంటాం కదా. సో రివర్ వాటర్కి ఆపోజిట్లో చేపలు అనేవి వస్తాయి. అప్పుడు ఈ హిల్సా ఇలీషా అనే చేప ఎప్పుడైతే నదికి ఎదురుగా వస్తుందో, నది వాటర్కి ఎప్పుడైతే ఎదురుగా వస్తుందో అప్పుడు అది పులస చేపగా మారుతుంది. అర్థమైంది కదా. దాన్నే మనము అనాడ్రోమస్ అంటాం. అనాడ్రోమస్కి తేడా ఏంటంటే, కెటాడ్రోమస్ అంటే ఒక చేప నది నుంచి సముద్రానికి వెళ్ళడం. సో అనాడ్రోమస్ అంటే ఒక చేప సముద్రం నుంచి నది వైపుకి వెళ్ళడం. అందుకే సో వర్షాకాలాలలో మనకు పులస చేపలు అనేవి ఎక్కువగా వస్తుంటాయి. ఎందుకంటే సో నది యొక్క వాటర్ ఫ్లో అనేది పెరగడం వల్ల సో సముద్రంలో ఉన్న హిల్సా ఇలీషా అనే చేప సో ఆ వాటర్కి అట్రాక్ట్ అయ్యి ఎదురీత రావడం వల్ల ఆ టైంలో మనకు గోదావరి పులస అని చెప్తుంటాం కదా. సో ఆ రివర్ లెల్లోకి రావడం జరుగుతుంది.
ఓకే, సో ఈ విధంగా సో క్లారిటీగా చూసాం. అర్థమైంది కదా. సో కెటాడ్రోమస్ అండ్ అనాడ్రోమస్ అంటే అర్థమైంది కదా. సో నెక్స్ట్ చూద్దాం. సో అదేవిధంగా ఆవాసంలోనే భిన్న రకాల ఆవాసాలు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాబిటాట్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాబిటాట్స్గా ఉంటుంది, బాగా గమనించాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాబిటాట్స్ అనేది చూస్తున్నాం. సో ఇక్కడ డ్రై అట్మాస్ఫియర్ అంటే పొడి నేలలు అంటాం కదా. పొడి అట్మాస్ఫియర్లో సో పెరిగే మొక్కలు. సో ఇవి కూడా అడిగేదాని ఛాన్సెస్ ఉన్నాయి. జెరోపైట్స్ అంటాం. పైట్ అంటే మొక్క అండి, జెరోపైట్స్ అంటాం. సో ఇక్కడ పొడి ఆవరణంలో పెరిగే మొక్కలను జెరోపైట్స్ అంటాం. అదేవిధంగా డెజర్ట్ ప్రాంతంలో పెరిగే మొక్కలను ఎరెమోపైట్స్. పైట్ అంటే మొక్క, సో ఎరెమో అంటే డెజర్ట్ ప్రాంతంలో పెరిగే మొక్కలని సో ఎరెమోపైట్స్ అంటాం. అదేవిధంగా ఇక్కడ మోడరేట్ అమౌంట్ ఆఫ్ వాటర్ అంటే మీడియంగా వాటర్ ఉంటాయి కదా, సో ఆ ప్రాంతంలో పెరిగే మొక్కలని మీసోపైట్స్ అంటాం. ఓకే, సో అదేవిధంగా షేడ్ నీడలో పెరుగుతాయి కదా, నీడలలో పెరిగే మొక్కలని ఏమంటామంటే స్కియోపైట్స్. నీడలలో పెరిగే మొక్కలని ఏమంటాం, స్కియోపైట్స్ అంటాం. ఆ తర్వాత శాండీ, ఇసుక నేలల్లో పెరిగే మొక్కలని సో శామోపైట్స్ అంటాం. పి అనే సైలెంట్, శామోపైట్స్ అంటాం. ఆ తర్వాత రాక్స్ మీద ఉంటాయి కదా, రాక్స్ మీద పెరుగుతుంటాయి కదా, వాటిని లిథోపైట్స్ అంటాం. రాళ్ళ మీద పెరిగే మొక్కలని లిథోపైట్స్గా చెప్తాం. ఓకే, సో అదేవిధంగా సో ఐస్ లేదా స్మాగ్లో ఇక్కడ మనకి స్నో అని చెప్తాం కదా, స్నో లేదా ఫాగ్లో పెరిగే మొక్కలని సో క్రయోపైట్స్ అంటాం. యాపిల్స్ అని చెప్పుకోవచ్చు, క్రయోపైట్స్గా చెప్తాం. ఓకే, ఆ తర్వాత మనకు గ్రోస్ ప్లాంట్ ఆన్ అనదర్ ప్లాంట్. ఒక మొక్క ఉంటుంది, ఆ మొక్క వేరే మొక్క మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, ఆ మొక్క మీద ఇంకొక మొక్క మనకు గ్రో అవుతుంటుంది కదా. సో ఆ విధంగా పెరిగే మొక్కలని సో మనకు ఎపిపైట్స్ అంటాం. ఎపిపైట్స్ అంటాం. సో వాటర్లో పెరిగే మొక్కలను ఏమంటాం, హైడ్రోపైట్స్ అంటాం. వాటర్లో పెరిగే మొక్కలను ఏమంటాం, హైడ్రోపైట్స్గా ఇక్కడ మనము చెప్పడం జరుగుతుంది. ఓకే, వాటర్లో పెరిగే మొక్కలను హైడ్రోపైట్స్గా ఇక్కడ మనము చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే మొక్కల గురించి మనం ఇక్కడ చాలా క్లారిటీగా చూసాం. ఇక్కడ నేలపై పెరిగే జంతువులు ఉంటాయి కదా, దాన్ని మనము టెర్రెస్ట్రియల్ ఎకో రీజియన్స్ అంటారు కదా. సో భూమి మీద నివసించేటి, సో వాటర్లో నివసించేటి అక్వాటిక్ అంటాం. సో అదేవిధంగా వాటర్ నీళ్ళల్లో ప్లస్ భూమి మీద, నీళ్ళల్లో మరియు భూమి మీద నివసించేదంటే యాంబిబియన్స్ అంటాం. యాంబిబియన్స్ అంటే ఎగ్జాంపుల్ ఫ్రాగ్గా చెప్తాం. ఓకే, సో అదేవిధంగా కేవ్స్, గృహాలలో నివసించే వాటిని మనం ఇక్కడ ట్రగ్లో బైట్స్ అంటాం. గృహాలలో నివసించే వాటిని
ట్రగ్లోబైట్స్ అంటాం. అదేవిధంగా ఇక్కడ మనకు భూమి లోపల చిన్న చిన్న గుంతలు ఉంటాయి కదా, సో బొరియల్ అంటాం, బర్రోవింగ్ అంటాం. సో ఇక్కడ బర్రోవింగ్ బొరియల్లో నివసించే వాటిని మనం ఇక్కడ ఫజోరియల్ అంటాం. ఓకే, సో భూమిలో చిన్న చిన్న గుంతలు పెట్టుకొని ఉంటాయి కదా, వాటిని ఫజోరియల్ అంటాం. ఓకే, సో అదేవిధంగా ఎగిరే పక్షుల్ని మనం ఇక్కడ ఓలాండ్ అంటాం. సో ఇక్కడ ఒకే ఒక్క ఎగిరే శరీరం మమ్మల్స్ అంటాం కదా, సో అది పాలిస్తుంది. అదేవిధంగా ఎగిరేటి వాటిని మనము ఓలాండ్ అంటాం. ఓకే, పాలిస్తుంది. అదేవిధంగా సో ఆ పక్షి అనేది మళ్ళీ గాల్లో కూడా ఉండడం జరుగుతుంది. ఓకే, ఆ తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే వేగంగా పరిగెత్తేటి అంటే స్పీడ్గా పరిగెత్తేవి వాటిని కర్సోరియల్ అంటాం. వేగంగా పరిగెత్తే వాటిని కర్సోరియల్. ఆ తర్వాత మనకు లివింగ్ ఆన్ ట్రీస్, చెట్ల మీదనే నివసిస్తూ ఉంటాయి, చెట్ల మీద మాత్రమే నివసిస్తూ ఉంటాయి, వాటిని మనము ఆర్బోరియల్. సో మీకు ఇవన్నీ వర్డ్స్ అనేటివి సో మీకు తెలియాలని చెప్తున్నాను. సో ఆ తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ చూసుకుంటే సో ఇంతవరకు క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు ఒకసారి మనము కాంపోనెంట్స్ ఆఫ్ ఎకో సిస్టమ్ గురించి చూద్దాం. ఎకాలజీ గురించి చూసాం, ఆర్ట్ ఎకాలజీ అండ్ సైనకాలజీ అని. సో ఇప్పుడు ఎకో సిస్టమ్ గురించి చూద్దాం. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. క్వశ్చన్స్ మనకి ఇక్కడి నుంచి వచ్చేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కాంపోనెంట్స్ ఆఫ్ an ecosystem. కాంపోనెంట్స్ ఆఫ్ an ecosystem. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి. సో మనం ఏమని చెప్పాం, ఎకో సిస్టంలో ఏమేమి ఉంటాయని చెప్పాం. బయోటిక్ ఉంటుంది, నాన్ బయోటిక్ ఉంటుంది అని చెప్పాం కదా ఎకో సిస్టంలో. చూద్దాం. బయోటిక్ కాంపోనెంట్స్ అంటే జీవించి ఉండేటి. నాన్ బయోటిక్ కాంపోనెంట్స్ జీవించి అంటే లివింగ్ థింగ్స్ అని, లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ ఉంటాయని అర్థం. ఓకే, లివింగ్ థింగ్స్ ఉంటాయి, అదేవిధంగా నాన్ లివింగ్ థింగ్స్ ఉంటాయని ఇక్కడ మనకు అర్థాన్ని ఇస్తాయి. సో ఇక్కడ మీరు కానీ బాగా గమనిస్తే సో లివింగ్ కాంపోనెంట్స్లో మనకు సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆటోట్రోప్స్, హెటరోట్రోప్స్ ఉంటాయి. బయోటిక్లు ఏముంటాయి, ఆటోట్రోప్స్ ఉంటాయి, అదేవిధంగా హెటరోట్రోప్స్ ఉంటాయి. ఇక్కడ ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అదేవిధంగా కెమికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. బాగా గమనించాలి. ఎకో సిస్టంలో ఏముంటాయని చెప్పాం, లివింగ్ థింగ్స్ ఉంటాయి, నాన్ లివింగ్ థింగ్స్ ఉంటాయని చెప్పాం. సో ఇక్కడ బయోటిక్ అండ్ నాన్ బయోటిక్, అబయోటిక్ అని చెప్తాం. ఓకే, సో ఇక్కడ అబయోటిక్ అనొచ్చు, ఓకే, నాన్ బయోటిక్ కూడా అనొచ్చు. ఓకే, ఇక్కడ బయోటిక్ అనేది ఖచ్చితంగా జీవించి ఉండాలి కదా. ఆటోట్రోప్స్ తానంతకు తాను తయారు చేసుకునే వాటిని, ఫుడ్డుని, ఆహారాన్ని తానంతకు తాను తయారు చేసుకుంటే వాటిని ఆటోట్రోప్స్ అంటాం. సో ఫుడ్ కోసం ఒకటి వేరే దాని మీద ఆధారపడితే దాన్ని మనం ఇక్కడ హెటరోట్రోప్స్ అని చెప్తాం. ఆటోట్రోప్స్ అంటే ఏమని చెప్పొచ్చు, ప్లాంట్స్ అని చెప్పొచ్చు. ఎవరి మీద ఆధారపడతాయా, అవి ఆహారం తయారు చేసుకునేటప్పుడు ఎవరి మీద ఆధారపడవు కాబట్టి వాటిని ఆటోట్రోప్స్ అంటాం. ఆటో అంటే ఏంటి, సెల్ఫ్, ట్రోప్ అంటే ఏంటి, ఆటోట్రోప్స్. ఇక్కడ సెల్ఫ్గా తానంతకు తానే ఫుడ్ తయారు చేసుకుంటే దాన్నే మనం ఇక్కడ సో ఆటోట్రోప్స్ అంటాం. ఓకే, హెటరోట్రోప్స్ ట్రోఫిక్ లెవెల్ అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడటం అని అర్థం. ఓకే, ట్రోప్ అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడటం అని అర్థం. ఆటో అంటే తానంతకు తానే ఫుడ్ తయారు చేసుకుంటే దాన్ని ఆటోట్రోప్స్ అంటాం. హెటరోట్రోప్స్ అంటే ఇప్పుడు సో గడ్డి మీద గ్రాస్ హోపర్స్,
అదేవిధంగా గ్రాస్ హోపర్ మీద మనకు ఫ్రాగ్ మీద మనకు స్నేక్ మీద మనకి మనకు ఈగల్. ఒకదాని మీద ఒకటి ఆధారపడుతూ వెళ్తుంటే దాన్ని మనము హెటరోట్రోపిక్ అంటాము. ఓకే, సెల్ఫ్ నౌరిషింగ్ అంటాం. తానంతకు తానే ఫుడ్ తయారు చేసుకుంటుంది. అదర్ నౌరిషింగ్, వేరే వాళ్ళ మీద ఆధారపడి ఫుడ్ని తింటాయి కాబట్టి అదర్ నౌరిషింగ్ అంటాం. ఆటోట్రోప్స్ అయితే సెల్ఫ్ నౌరిషింగ్ అంటాం. హెటరోట్రోప్స్ అయితే వేరే వాళ్ళ మీద ఆధారపడతాయి కాబట్టి ఇక్కడ అదర్ నౌరిషింగ్గా చెప్తాం. నాన్ బయోటిక్లో మనకు కూడా 2 రకాలుగా ఉంటాయి. ఫిజికల్ కాంపోనెంట్స్, అదేవిధంగా ఇక్కడ ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కెమికల్ ఫ్యాక్టర్స్ అనేటి 2 ఉంటాయి. ఇక్కడ హెటరోట్రోప్స్లో తీసుకుంటే, ఇక్కడ మళ్ళీ చూడండి, హెటరోట్రోప్స్లో తీసుకుంటే బాగా గమనించాలి, బయోటిక్లో ఆటోట్రోప్స్, హెటరోట్రోప్స్. అదేవిధంగా హెటరోట్రోప్స్లో మనకు మళ్ళీ చూసుకుంటే ఫాగోట్రోప్స్, సాప్రోట్రోప్స్ లేదా డీకంపోజర్స్ అంటారు. అదేవిధంగా ఇక్కడ డెట్రిటోవోర్స్. ఓకే, డెట్రిటోవోర్స్ బాగా గమనించాలి. దీన్నే మ్యాక్రో అంటారు, దీన్నే మైక్రో అంటారు. బాగా గమనించాలి. వీటిని మనము కన్జ్యూమర్స్ కూడా అంటాం. మీరు బాగా గమనించాలి. బయోటిక్ గురించి చూస్తున్నా. బయోటిక్లో ఇక్కడ మనకు ఆటోట్రోప్స్ ఉంటాయి, హెటరోట్రోప్స్ ఉంటాయి. హెటరోట్రోప్స్లో మళ్ళీ మనకి ఎన్ని రకాలు ఉంటాయి? ఫాగోట్రోప్స్ని ఏమని పిలుస్తాం? కన్జ్యూమర్స్గా పిలుస్తాం. ఆ తర్వాత సాప్రోట్రోప్స్ ఆర్ డీకంపోజర్స్ అంటాం. సాప్రోట్రోప్స్ ఆర్ డీకంపోజర్స్గా చెప్తాం. ఇక్కడ మ్యాక్రో లెవెల్ అని చెప్తాం. నెక్స్ట్ డెట్రిటోవోర్స్. ఎందుకు మ్యాక్రో, ఎందుకు మైక్రో కూడా చెప్తాం. డెట్రిటోవోర్స్ మనకి ఇక్కడ మనకు మైక్రో కన్జ్యూమర్స్, మైక్రో కన్జ్యూమర్స్. ఒకసారి చూద్దామా? సాప్రో లేదా డీకంపోజర్స్ అంటే మ్యాక్రో కన్జ్యూమర్స్ అని ఎందుకంటాము? డెట్రిటోవోర్స్ మైక్రో కన్జ్యూమర్స్ అంటే ఎందుకంటామో ఒకసారి చూద్దాం. ఇక్కడ సాప్రో అంటే డీకంపోజ్ అని అర్థం. ఇక్కడ మ్యాక్రో అంటే పెద్ద పెద్ద జీవులన్నీ ఉంటాయి కదా, అవన్నీ డీకంపోజ్ అవుతుంటాయి కదా, వాటిని మనం మైక్రో లెవెల్లో అంటాం. ఈ డెట్రిటోవోర్స్ అంటే అది కుళ్ళిపోయిన తర్వాత, డెట్రిటో అంటే కుళ్ళిన పదార్థము అని డెట్రిటస్ అంటాం. డెట్రిటస్ అంటే కుళ్ళిన అని అర్థం. మోస్ట్ ఇంపార్టెంట్, డెట్రిటస్ అంటే కుళ్ళిన అని అర్థం. ఈ కుళ్ళిన దాన్ని మనకు ఈ మైక్రో అంటే చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా, చనిపోయిన తర్వాత చిన్న చిన్న పురుగులు దాని మీద దాడి చేసి డీకంపోజ్ చేస్తాయి. బాగా అర్థమవుతుంది కదా, డీకంపోజ్ చేస్తాయి. డెట్రిటస్ అంటే కుళ్ళిన పదార్థాన్ని ఒక జీవి చనిపోయిందంటే ఖచ్చితంగా అది ఆర్గానిక్ నుంచి ఇన్ఆర్గానిక్ అవుతుంది. ఓకే, ఆర్గానిక్ నుంచి ఇన్ఆర్గానిక్ అయ్యే సమయంలో మనకు ఇక్కడ మైక్రో కన్జ్యూమర్స్ అనేటి మనకి ఇక్కడ బ్యాక్టీరియా అండ్ ఫంగై. బ్యాక్టీరియా ప్లస్ ఫంగై. మోస్ట్ ఇంపార్టెంట్. లాట్ ఆఫ్ టైమ్స్ ఇట్ వాస్ ఆస్క్డ్ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్స్. ఇక్కడ మైక్రో కన్జ్యూమర్స్ లేదా డెట్రిటోవోర్స్, ఇక్కడ మనకు వాటిని భూమిలో కలిపేసేటటువంటి పదార్థాలు ఏంటి అంటే బ్యాక్టీరియా చెప్తాం, అదేవిధంగా ఫంగస్ అని చెప్తాం. ఇక్కడ మీరు బాగా గమనిస్తే బ్యాక్టీరియాకి ఫంగస్కి తేడా ఏంటి అంటే ఇక్కడ బ్యాక్టీరియా అనేది చనిపోయిన అనిమల్స్ని డీకంపోజ్ చేయడానికి మనకు బ్యాక్టీరియా అనేది ఉపయోగపడితే, ఫంగస్ ఇక్కడ చనిపోయినటువంటి ప్లాంట్స్, డెడ్ ప్లాంట్ మ్యాటర్ అని చెప్తాం. ఇక్కడ
డెడ్ అనిమల్ మ్యాటర్. డీకంపోజ్ చేయాలి, డెట్రిటస్ కానీ సాప్రోట్రోప్స్ కానీ డీకంపోజ్ చేయాలంటే ఉండవలసినవి ఏంటి అంటే బ్యాక్టీరియా అండ్ ఫంగస్. భూమిలో కలచాలి అంటే ఖచ్చితంగా బ్యాక్టీరియా అండ్ ఫంగై ఉండాలి. విచ్ టూ ఆర్ రిక్వైర్డ్ ఫర్ డీకంపోజ్ ఆర్ డెట్రిటోవోరస్ అని అడిగితే మీరు ఆన్సర్ చేయాలి బ్యాక్టీరియా అండ్ ఫంగై అని. బ్యాక్టీరియా అండ్ ఫంగై అనేటి భూమిలో కలపాలంటే సో చనిపోయిన పదార్థాన్ని, సో అది చనిపోయిన పదార్థము అనిమల్ కానీ హ్యూమన్ కానీ ఎవరైనా కానీ, అనిమల్ కానీ హ్యూమన్ కానీ అయితే బ్యాక్టీరియా అవసరము, ఫంగస్ అయితే ప్లాంట్ చనిపోయినటువంటి మొక్క భూమిలో కలచాలంటే చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా, సో వాటిని మన ఫంగస్ అనేది ఉంటుంది, ఆ ఫంగస్ వల్లనే భూమిలో అది కలిసిపోతుంది. అర్థమైంది కదా. ఇక్కడ సాప్రోట్రోప్స్ కానీ డెట్రిటోవోరస్ కానీ భూమిలో కలచాలి అంటే ఖచ్చితంగా బ్యాక్టీరియా అండ్ ఫంగస్ ఉండాలి. బ్యాక్టీరియా ఫర్ డెడ్ అనిమల్ మ్యాటర్, అదేవిధంగా ఫంగస్ ఈజ్ ఫర్ డెడ్ ప్లాంట్ మ్యాటర్. ఓకే, అర్థమైందా. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి క్లారిటీగా చూద్దాం. పాగోట్రోప్స్ అంటే ఏంటి, సాప్రోట్రోప్స్ అంటే ఏంటి, డెట్రిటోవోరస్ అంటే ఏంటి, ఇంకా క్లారిటీగా చూద్దాం. ఇప్పుడు ఏమేమి ఉన్నాయో అందులో మీకు సింపుల్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈరోజు మనము ఆటోట్రోప్స్ వరకు చూద్దాం. ఓకే, ఆటోట్రోప్స్. ఆటోట్రోప్స్ ఆ తర్వాత మనకు ఉండేటి మనకు హెట్రోట్రోప్స్ గురించి టుమారో చూద్దాం. ఇప్పుడు ఆటోట్రోప్ చూద్దాం. ఆటో అంటే ఏంటండి, సెల్ఫ్ అనే అర్థం. ఓకే, ఆటోట్రోప్స్ అంటే సెల్ఫ్ అని అర్థం. సెల్ఫ్ నౌరిషింగ్, తెలుగులో ఏమంటారు, స్వయం పోషకాలు. తమ ఫుడ్ని తామే తయారు చేసుకుంటే, సో నో డిపెండెన్స్. సెల్ఫ్ నౌరిషింగ్ అంటే ఏంటి, నో డిపెండెన్స్ అని, ఎవరి మీద ఆధారపడదు అని. అయితే మొక్క ఏ విధంగా తయారు చేసుకుంటుంది, బై యూజింగ్ సన్లైట్, బై యూజింగ్ సూర్యకాంతిని ఉపయోగించి ప్లాంట్స్ అనేటి సూర్యకాంతిని ఉపయోగించి మొక్కలు అనేటి ప్రిపేర్ ఫుడ్ ఇట్ సెల్ఫ్. ఓకే, మొక్కలు సూర్యకాంతిని ఉపయోగించి తమ ఫుడ్ను తామే తయారు చేసుకుంటాయి అని చెప్పడాన్నే ఆటోట్రోప్స్ అంటాం. ఆటో అంటే సెల్ఫ్, తానంతకు తానే తయారు చేసుకునే దాన్నే మనము ఆటోట్రోప్స్ అంటాం. సో ఇక్కడ ఫుడ్ తయారు చేసుకుంటుంది కదా ఆకులలో క్లోరోఫిల్ ద్వారా, పత్రహరితం అంటాం కదా. ఈ క్లోరోఫిల్లో తయారు చేసుకునే దాన్ని మనము స్టార్చ్ అంటాం, పిండి పదార్థము. సో తయారు చేసుకుంటుంది కదా, ఆ తయారు చేసుకొని మనకు ఆకులలోనే స్టోర్ చేసుకుంటుంది ఆ స్టార్చ్ రూపంలో. ఈ ప్రాసెస్ అంతటినే మనము ఫోటోసింథసిస్ అంటాం. ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోజక క్రియ, కిరణజన్య సంయోజక క్రియ ద్వారా మొక్కలు తామంతకు తామే ఫుడ్ను తయారు చేసుకునే ప్రాసెస్నే సో మనం ఇక్కడ ఆటోట్రోప్స్ అంటాం. ఈ ప్రాసెస్ని అంతటినే ఆటోట్రోప్స్లో ఈ ప్రాసెస్ అంతటిని ఫోటో ఆటోట్రోప్స్ అంటాం. ఈ ప్రాసెస్ అంతటినే ఫోటో ఆటోట్రోప్స్ అంటాం. ఫోటో అంటే ఏంటి, ఇక్కడ సన్లైట్. ఫోటో అంటే ఏంటి అర్థం, ఇక్కడ సన్లైట్ ద్వారా తమ ఫుడ్ని తానే ప్రిపేర్ చేసుకునే దాన్నే ఫోటోసింథసిస్ అంటాము. సన్లైట్ ద్వారా తమ ఫుడ్ను తానే తయారు చేసుకుంటే దాన్ని మనం ఫోటోసింథసిస్ అంటాం. సో దాన్నే ఫోటో ఆటోట్రోప్స్ అంటాం.
నెక్స్ట్ మనకు ఆటోట్రోప్స్లోనే మనకు కెమో ఆటోట్రోప్స్ ఉంటుంది, వాటి గురించి కూడా చూద్దాం. ఆటోట్రోప్స్లో మనకి 2 రకాలు ఉంటుంది, ఫోటో ఆటోట్రోప్స్, కెమో ఆటోట్రోప్స్. ఫోటో ఆటోట్రోప్స్ అంటే ఏంటి? సన్లైట్ ద్వారా తమ ఫుడ్ని తానే తయారు చేసుకుంటుంది. కెమో ఆటోట్రోప్స్ అంటే ఏంది? బ్యాక్టీరియా ద్వారా ఒకసారి దాని గురించి కూడా చూద్దాం. ఆటోట్రోప్స్లో ఎన్ని రకాలు ఉంటాయి? ఫోటో ఆటోట్రోప్స్, అదేవిధంగా కెమో ఆటోట్రోప్స్. మనం ఇప్పుడు దేని గురించి చూస్తున్నాం? ఫోటో ఆటోట్రోప్స్ గురించి. ప్రిపేర్ ఫుడ్ త్రూ సన్లైట్. ఓకే, సన్లైట్ ద్వారా. ఇప్పుడు ఒక మొక్క ఉందనుకోండి, మొక్క ఉంది, ఒక మొక్క ఉందనుకోండి, ఇప్పుడు ఒక మొక్క ఉందనుకోండి సింపుల్గా. ఈ మొక్క అనేది సో ఇక్కడ ఉన్నప్పుడు వాతావరణంలోని CO2ని తీసుకుంటుంది మొక్క. బాగా గమనించాలి. మొక్క ఎందుకు మనం చెట్లను పెంచమని అంటున్నామంటే, సో ఫ్యాక్టరీ నుంచి కానీ వెహికల్స్ నుంచి కానీ మనం రిలీజ్ చేసేటువంటి CO2 అనేది ఎక్కువ అవుతే ఈ ప్లాంట్స్ అనేవి గ్రహిస్తాయి అని. అందుకే CO2ని, కార్బన్ డైఆక్సైడ్ని ఎందుకు మనం నిర్మూలించాలంటే చెట్లను పెంచమంటామంటే, ఎందుకంటే వాతావరణంలో ఉండేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ని చెట్లు తీసుకుంటాయి కాబట్టి. సో ఇక్కడ CO2ని తీసుకుంటాయి. ఓకే, CO2ని తీసుకొని సో వేర్ల ద్వారా H2Oని తీసుకుంటాయి. నీళ్ళు H2O అంటే ఏంటి? 12H2O, వాటర్ని తీసుకుంటాయి. ఓకే, గాలి నుంచి సో CO2ని తీసుకున్నాయి, వేర్ల నుంచి వాటర్ని తీసుకున్నాయి. ఇక్కడ క్లోరోఫిల్ ఇక్కడ ఉంటుంది కదా, ఈ ప్రాంతంలో చిన్న చిన్న హోల్స్ మాదిరి ఉంటాయి. క్లోరోఫిల్ ఇక్కడ మనకు కనిపించే మైక్రోస్కోప్లో ఉంటాయి. క్లోరోఫిల్ బై సన్లైట్. ఇక్కడ సన్లైట్ ఉంటుంది. ఇక్కడ సన్లైట్ అనేది ఎప్పుడైతే దాని మీద పడతాయో, ఇప్పుడు ఫుడ్ అనేది ఏ విధంగా తయారవుతుందో చూద్దాం. సో ఎప్పుడైతే గాలిలో ఉండేటువంటి CO2ని వేర్ల ద్వారా వాటర్ని తీసుకుంటాయి కదా, ఈ వాటర్ తీసుకునే ప్రాసెస్ని ఎగ్జైలేమ్ అంటారు. దాని గురించి వస్తుంది. వాటర్ తీసుకునే ప్రాసెస్నే ఎగ్జైలేమ్ అంటారు. ఓకే, ఇప్పుడు సన్లైట్ సంరక్షణలో క్లోరోఫిల్లో పడిన తర్వాత గ్లూకోజ్ అనేది తయారవుతుంది. C6H12O6 అంటాం. గ్లూకోజ్ దీన్నే మనము స్టార్చ్ అంటాము. ఇప్పుడు చెప్పిన తానే ఫుడ్ తయారు చేసుకుంటుందని చెప్పాం కదా. ఏ విధంగా తయారు చేసుకుంటుందంటే, వాతావరణంలోని CO2ని వేర్ల ద్వారా నీటిని తీసుకొని సూర్యకాంతి సంరక్షణలో మనకి ఇక్కడ సమక్షంలో తీసుకొని గ్లూకోజ్ని తయారు చేసుకున్న తర్వాత మనకి ఏమవుతుందంటే, సో ఇక్కడ నీటిని ఆవిరి చేస్తుంది, అదేవిధంగా ఆక్సిజన్ విడుదల చేస్తుంది. ఇప్పుడు అర్థమైంది కదా. మనం రిలీజ్ చేసేటువంటి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని చెట్ల దగ్గర ఉంటే మనకి చెట్లు ఆక్సిజన్ ఏ విధంగా ఇస్తాయంటే, తాను ఫుడ్ని తయారు చేసుకునే క్రమంలో, బాగా గమనించాలి, చెట్లు తాను ఫుడ్ని తయారు చేసుకునే క్రమంలో, దాన్నే ఫోటో ఆటోట్రోప్స్ అని చెప్పాం. తాను ఫుడ్ తయారు చేసుకునే క్రమంలో ఫోటోసింథసిస్ జరిగే ప్రక్రియలో, తయారు చేసుకునే ప్రక్రియలో, గ్లూకోజ్ తయారయ్యే ప్రక్రియలో వాటర్తో పాటు ఆక్సిజన్ అనేది విడుదలవుతుంది. అందుకే ఎంత చెట్లను ఎక్కువ పెంచితే అంత కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని మనకి ఎక్కువగా ఆక్సిజన్ అనేది ఇస్తుంది. ఓకే, ఇక్కడ ప్లాంట్స్ గ్రీన్ కలర్లో ఉండడానికి, గ్రీన్ కలర్లో ఉంటాయి కదా. ఎందుకు గ్రీన్ కలర్లో ఉంటాయి అంటే, క్లోరోఫిల్. ఎందుకు గ్రీన్ కలర్లో ఉంటాయి? ఎందుకు మొక్కలు గ్రీన్ కలర్లో ఉంటాయి అంటే, సో మనకు క్లోరోఫిల్ ద్వారానే. ఆ క్లోరోఫిల్లో చిన్న చిన్న స్పాట్స్ ఉంటాయి. సో వాటి ద్వారా సన్లైట్ చేర్చుకొని సో మనకు CO2 వాటర్ని తీసుకొని గ్లూకోజ్ని తయారు చేసుకొని ఆక్సిజన్ని మనకి బయటికి వదులుతాయి. దీన్నే మనము ఫోటో ఆటోట్రోప్స్గా చెప్తాం.
ఫోటో ఆటోట్రోప్స్. ఆటోట్రోప్సే ఇందులో ఫోటో అంటే సన్లైట్ ద్వారా ఫుడ్ తయారు చేసుకుంటే దాన్ని ఫోటోసింథసిస్ అని చెప్తాం. ఓకే, ఇప్పుడు ప్రాసెస్ అంతా అర్థమైంది కదా. సో వీఆర్ గోయింగ్ టు టెల్ వెరీ డెప్త్ వే. యూ క్యాన్ క్రాక్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఆల్సో. యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా మనకు సో ఎన్విరాన్మెంట్ నుంచి 15 క్వశ్చన్స్ వస్తాయి. సో అదేవిధంగా ఆన్సర్ రైటింగ్ కూడా ఇంత డెప్త్గా చెప్తున్నాం కాబట్టి సో మీకు కాన్సెప్ట్ అనేది అర్థం కావాలి. ఎన్విరాన్మెంట్ అంతా కాన్సెప్ట్ అర్థం కావాలి. ఆ కాన్సెప్ట్ అర్థమైతే ఇప్పుడు చెప్పిందంతా మీరు సో సెంటెన్స్ రూపంలో ఈజీగా రాయొచ్చు. ఇప్పుడు ఏమని చెప్పాను, ఆటోట్రోప్స్ అని చెప్పాను కదా. ఆటోట్రోప్స్లో ఏమని చెప్పాను, కెమో ఆటోట్రోప్స్, ఫోటో ఆటోట్రోప్స్. కెమో ఆటోట్రోప్స్ అండ్ ఫోటో ఆటోట్రోప్స్ చెప్పాను కదా. ఫోటో ఆటోట్రోప్స్ నుంచి అయిపోయింది. ఇప్పుడు కెమో ఆటోట్రోప్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఇక్కడ ఎన్విరాన్మెంట్లో ఇక్కడ మనకు ఎన్విరాన్మెంట్ అంటే నేచర్లే కదా. నేచర్లో H2S ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్. దీన్నే మనము హైడ్రోజన్ సల్ఫైడ్ అంటాం, మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ కెమో ఆటోట్రోప్స్, ఇక్కడ జరిగే ప్రాసెస్నే. సో ఇక్కడ ఆటోట్రోప్స్లో మనకు ఫోటో ఆటోట్రోప్స్లో ఏమని చెప్పాము, ఫోటోసింథసిస్ కదా చెప్పింది. ఇక్కడ జరిగే ప్రాసెస్ని కెమో సింథసిస్ అంటాం. అక్కడైతే ఫోటోసింథసిస్, ఇక్కడైతే కెమోసింథసిస్. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. కెమో ఆటోట్రోప్స్, ఇక్కడ వాతావరణంలో ఉన్నటువంటి హైడ్రోజన్ సల్ఫైడ్ ఉంటుంది కదా. ఇక్కడ ఈ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది, బ్యాక్టీరియా. ఇక్కడ ఈ హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది దీంతో కొలైడ్ అవుతుంది, హైడ్రోజన్ సల్ఫైడ్. ఇక్కడ ఎప్పుడైతే ఆ బ్యాక్టీరియాతో మనకు ఆ ఆర్గానిజమ్స్ అనేటి సో మనకు ఈ హైడ్రోజన్ సల్ఫైడ్ ఉంటుంది కదా, ఆ బ్యాక్టీరియాతో ఎప్పుడైతే కొలైడ్ అవుతాయో అప్పుడు మనకు సో H2Sగా ఉండేది హైడ్రోజన్ సల్ఫర్, అదేవిధంగా ఎనర్జీ అంట. ఈ విధంగా ఉంటే బాగా గమనించాలి. ఈ విధంగా దీన్ని ఎనర్జీ అంట, బాగా గమనించాలి ఇక్కడ. సో బ్యాక్టీరియాతో ఈ హైడ్రోజన్ సల్ఫైడ్, వాతావరణంలో ఉన్నటువంటి హైడ్రోజన్ సల్ఫైడ్ బ్యాక్టీరియాతో ఇంటరాక్ట్ కావడం వల్ల ఈ హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది హైడ్రోజన్గా సల్ఫర్గా ఎనర్జీ రిలీజ్ అవుతుంది. హైడ్రోజన్ అండ్ సల్ఫర్ అనేది ఇక్కడ సో విచ్ఛిన్నం కావడం వల్ల ఇక్కడ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఎనర్జీ, అక్కడ గ్లూకోజ్ అనేది ఏ విధంగా రిలీజ్ అవుతుందో బాగా గమనించాలి. అక్కడ గ్లూకోజ్ అనేది ఏ విధంగా రిలీజ్ అవుతుందో ఆ రిలీజ్ అయ్యే ప్రక్రియని ఫోటోసింథసిస్ అంటాం. ఇక్కడ కూడా H2S అనేది ఎప్పుడైతే బ్యాక్టీరియాతో మనకు సో మనకు కెమోసింథసిస్ ద్వారా రియాక్ట్ అవుతుందో అప్పుడు హైడ్రోజన్ ప్లస్ సల్ఫైడ్తో పాటు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీ రిలీజ్ అయిన తర్వాత ఆ శక్తితోనే ఎనర్జీ రిలీజ్ అయిన తర్వాత ఆ శక్తితోనే ఫుడ్ను తయారు చేసుకుంటుంది, మేక్స్ ఫుడ్. ఈ ప్రాసెస్నే మనము కెమో సింథసిస్ అంటాం. ఈ ప్రాసెస్నే మనము కెమో సింథసిస్గా చెప్పడం జరుగుతుంది. ఆ బ్యాక్టీరియానే బగ్గియాటోవా లేదా సల్ఫర్ బ్యాక్టీరియం అంటాం. ఆ బ్యాక్టీరియా పేరే సల్ఫర్ బ్యాక్టీరియం. అర్థమైంది కదా. ఇక్కడ కూడా వాతావరణం నుంచి ఆ బ్యాక్టీరియా డైరెక్ట్గా తీసుకొని ఆ బ్యాక్టీరియాకు ఫుడ్ ఎలా వస్తుంది, మొక్కకు ఫుడ్ ఎలా వస్తుంది, వాతావరణంలోని CO2ని తీసుకొని అదేవిధంగా వేర్లతో నీటిని తీసుకొని సన్లైట్ సమక్షంలో క్లోరోఫిల్, ఆకులలో ఉండే పత్ర రంధ్రాలు ఉంటాయి కదా, వాటి ద్వారా ఫుడ్ను తయారు చేసుకుంటుంది.
అప్పుడు గ్లూకోజ్తో పాటు ఆక్సిజన్ వాటర్ రిలీజ్ అవుతాయి. సేమ్ ప్రాసెస్ ఇక్కడ బ్యాక్టీరియా అనేది ఏ విధంగా ఫుడ్ తయారు చేసుకుంటా అనేది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని మనము కెమో ఆటోట్రోప్స్. కెమో అంటే ఆర్గానిజం, ఇక్కడ బ్యాక్టీరియా అని అర్థం, అక్కడ ప్లాంట్ అని అర్థం. ఇక్కడ బ్యాక్టీరియా ఫుడ్ ఏ విధంగా తయారు చేసుకుంటుంది, వాతావరణంలో ఉన్నటువంటి హైడ్రోజన్ సల్ఫైడ్ని తీసుకొని హైడ్రోజన్ సపరేట్గా, సల్ఫర్ సపరేట్గా, దాంతోపాటు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఆ ఎనర్జీ రిలీజ్ అవుతుందో ఆ రిలీజ్ అయిన ఎనర్జీతో ఫుడ్ తయారు చేసుకుంటుంది. దాన్ని మనము కెమో ఆటోట్రోప్స్ అంటాం. దాన్ని కెమో ఆటోట్రోప్స్. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ కెమోసింథసిస్. దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఫోటోసింథసిస్. అర్థమైంది కదా? సో దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద కెమో ఆటోట్రోప్స్ అండ్ ద ఫోటో ఆటోట్రోప్స్. That is the plant, this is the bacteria. This is making the food in the process of photosynthesis. This is making food in the process of chemosynthesis. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా? ఇది ఏ విధంగా ఫుడ్ తయారు చేసుకుంటుంది, ఎవరి అవసరం లేకుండా, ఏ జీవి మీద కూడా ఆధారపడకుండా ఫుడ్ను తామే తయారు చేసుకుంటుంది కాబట్టి. ఓకే, ఈ విధంగా మనము ఫోటో ఆటోట్రోప్స్ అదేవిధంగా కెమో ఆటోట్రోప్స్ గురించి క్లారిటీగా చూసాం. సో టుమారో మనము హెట్రోట్రోప్స్లో మనము ఇక్కడ ఫాగోట్రోప్స్ గురించి చూస్తాం. శాప్రోట్రోప్స్లో మనకు ఇక్కడ హెట్రోట్రోప్స్ చూస్తాం. అదేవిధంగా ఫైనల్గా మనం ఇక్కడ చూస్తే డెట్రిటోవర్స్ గురించి కూడా చూద్దాం. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఇన్ దిస్ యూ కెన్ ఆస్క్ మీ. సో మహేశ్వరి గారు, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ అబౌట్ దిస్ క్లాస్.